So let's start the session, Facebook marketing. So నిన్న మీకు చెప్పాను కదా, ప్రతి సోషల్ నెట్వర్క్ కి 2 డైమెన్షన్స్ ఉంటాయి. వన్ ఇస్ ద పర్సనల్ డైమెన్షన్, ద అదర్ వన్ ఇస్ ద బిజినెస్ డైమెన్షన్. ఎక్సెప్ట్ ఫర్ ట్విట్టర్ కి అయితే ఒకే ఒక లేఅవుట్ ఉంటుంది, 2 డైమెన్షన్స్ ఉండవు. సో ఫేస్బుక్ వచ్చేసరికి ఫేస్బుక్ కి 2 డైమెన్షన్స్ ఉంటాయి. వన్ ఇస్ ద పర్సనల్ డైమెన్షన్, దట్ మీన్స్ రెగ్యులర్ పీపుల్. So that is known as Facebook profile. Please write down. Facebook marketing is very important. Please take all the notes. సో దాన్ని ఫేస్బుక్ ప్రొఫైల్ అంటారు. ఫేస్బుక్ బిజినెస్ పర్పస్ వాడినప్పుడు మనము దాన్ని ఫేస్బుక్ బిజినెస్ పేజెస్ అంటాం. ఓకే, సో మీ అందరికీ ఉన్నది ఫేస్బుక్ ప్రొఫైల్ అన్నమాట. బిజినెసెస్ కి ఇంకో టైప్ ఆఫ్ ఫేస్బుక్ ఉంటుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఫేస్బుక్ బిజినెస్ పేజెస్. Okay, so we'll learn about Facebook business pages today. So the first step to any social media marketing is defining the objective. అంటే అసలు ఏమి అచీవ్ చేయాలి దీని నుంచి అన్నది మనం డిఫైన్ చేయాలి. నిన్న కూడా మీకు చెప్పాను కదా, ట్విట్టర్ని మనము బ్రాండింగ్కి వాడచ్చు, కస్టమర్ కేర్కి వాడచ్చు, వాట్ ఈస్ దిస్ ట్రాఫిక్ జనరేట్ చేయడానికి వాడచ్చు, వేరియస్ రీజన్స్కి వాడచ్చు ట్విట్టర్ని. అలాగే ఫేస్బుక్ కూడా మీరు స్టార్ట్ చేసినప్పుడు ఫేస్బుక్ అసలు దేనికి నేను చేయాలి, వై షుడ్ ఐ యూస్ ఫేస్బుక్ అనేది ఫస్ట్ మనం అనలైజ్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఇస్ జనరేట్ మోర్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్ ఫ్రమ్ సోషల్ మీడియా ప్రొఫైల్స్. అంటే మన వెబ్సైట్కి ఎక్కువ విజిటర్స్ని తేడానికి. ఇంక్రీజ్ యువర్ బ్రాండ్ ఎక్స్పోజర్ కోసం. ట్యాప్ ఇన్ టు న్యూ మార్కెట్స్ వయా సోషల్ ఎండోర్స్మెంట్ అండ్ పెయిడ్ అడ్వర్టైజింగ్ సోషల్ మార్కెటింగ్ చేసి టు కనెక్ట్ విత్ న్యూ పీపుల్. ప్రొవైడ్ అ కస్టమర్ సర్వీస్ ప్లాట్ఫామ్ ఆన్ యువర్ సోషల్ మీడియా. టు ప్రొవైడ్ అ కస్టమర్ సర్వీస్ ప్లాట్ఫామ్ అంటే ఉత్తి ఫేస్బుక్ని మనం ఓకే, నేను మీకు ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నా ఫేస్బుక్ వచ్చి కంప్లైంట్ చేయండి, మాకు కస్టమర్ కేర్ నెంబర్ ఉండదు, ఏమీ ఉండదు, బట్ మీరు ఫేస్బుక్ వచ్చి ఇన్ఫార్మ్ చేస్తే మేము దాన్ని అటెండ్ అవుతాం. సో యూ కెన్ ఆల్సో పొజిషన్ యువర్ సెల్ఫ్ యాజ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ using Facebook for customer service anamata. So high level strategy of Facebook marketing. First is setup. The first one is a setup. So setup is nothing but creating a profile, then doing the branding. Ante mana asla create like in a website setup ela undi, in a Twitter setup maatladukunnam, alage Facebook setup is nothing but creating your Facebook page anamata. తర్వాత పేజ్ క్రియేట్ చేశాక పేజ్లోని ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేయాలి. అది కూడా మీకు ఈరోజు చెప్తాను ఎలా ఫిల్ చేయాలి అని. సో అదంతా సెటప్ ఫేజ్లో వస్తుంది. అంటే మనం బ్రాండింగ్ చేస్తాం, హెడర్ పిక్చర్, డిస్ప్లే పిక్చర్ ఇది పెడతాము. తర్వాత పేజ్ తాలూకు ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఫిల్ చేస్తాము, సో దట్ మన బిజినెస్ ఇన్ఫర్మేషన్ అంతా ఫేస్బుక్ పేజ్లో కనిపించేటట్టు. ఓకే, సో ఆల్ దట్ కమ్స్ అండర్ ఫేస్బుక్ సెటప్. మీరు ఆల్రెడీ ఈచ్ వన్ ఆఫ్ యూ మైట్ బి ఆల్రెడీ ఫాలోయింగ్ సమ్ కైండ్ ఆఫ్ బ్రాండ్స్. చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నైకీ ఉంది, ఎడిడాస్ ఉంది, లేకపోతే టైమెక్స్ ఉంది, సో యాపిల్ ఉంది. ఇవన్నీ బ్రాండ్స్ మీరు ఫేస్బుక్ ద్వారా మీరు వాటి ఇన్ఫర్మేషన్ వింటూ ఉంటారు కదా. మీరు ఆ బ్రాండ్ తాలూకు పేజ్కి వెళ్తే మీకు కనిపిస్తుంది ఫేస్బుక్ పేజ్ ఎలా ఉంటుంది అన్నది. సో పీపుల్కి ఉన్న లేఅవుట్, బిజినెసెస్కి ఉన్న లేఅవుట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. రెండు ఒకేలాగా ఉండవు. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఇస్ అ సెటప్ ఫేజ్. సెటప్ ఫేజ్ లో బ్రాండింగ్ వస్తుంది. బ్రాండింగ్ అంటే డిజైన్ ఎలిమెంట్స్ అనమాట, హెడర్ పిక్చర్, డిస్ప్లే పిక్చర్ ఇవన్నీ. తర్వాత ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడం అంటే బిజినెస్ ఇన్ఫర్మేషన్ ని కంప్లీట్లీ ఫేస్బుక్ లో పెట్టడం, సో దట్ ఎవరైనా మన పేజ్ కి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ కావస్తే ఆ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. రైట్, దెన్ ఐడెంటిఫై ఆడియన్స్. ద నెక్స్ట్ స్టెప్ ఇస్ టు ఐడెంటిఫై ఆడియన్స్. అంటే మన ప్రోడక్ట్ కొనే కస్టమర్స్ పీపుల్ అసలు ఎక్కడ ఉన్నారు అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెల్ రిలేటెడ్ బిజినెస్ అనుకోండి మీది. మనకి ట్రావెల్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. సో మన కాంపిటీటర్ పేజెస్ లేకపోతే సిమిలర్ బిజినెసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఫోటోగ్రఫీ అంటే ఇష్టము కదా. సో మనం ఫోటోగ్రఫీ రిలేటెడ్ బిజినెసెస్ కూడా కనెక్ట్ అవ్వచ్చు, బికాస్ పీపుల్ హు ట్రావెల్ ఆల్సో లవ్ ఫోటోగ్రఫీ కనుక. సో ద నెక్స్ట్ స్టెప్ ఇస్ టు ఐడెంటిఫై వేర్ యువర్ టార్గెట్ ఆడియన్స్ ఆర్. ఎక్కడ ఉన్నారు, దట్ మీన్స్ వేరియస్ గ్రూప్స్ లో ఉండొచ్చు, కాంపిటీటర్ వెబ్సైట్ పేజెస్ లో ఉండొచ్చు, కాంపిటీటర్స్ బిజినెస్ పేజెస్ లో ఉండొచ్చు. అసలు ఎక్కడ ఉన్నారు అనేది ఐడెంటిఫై చేసి మనం కూడా ఆ గ్రూప్స్ అన్నిట్లో జాయిన్ అవ్వాలి. సో దట్ మనం ఏమైనా కమ్యూనికేట్ చేస్తే వాళ్ళకి వినిపించేటట్టు, తర్వాత వాళ్ళని అక్కడ నుంచి మన పేజీకి తెప్పించేటట్టు. ఓకే, తర్వాత క్రియేట్ హై క్వాలిటీ కంటెంట్. సో మనం ఇది అయిపోయిన తర్వాత కంటెంట్ క్రియేట్ చేయాలి, సో దట్ మనం కనెక్ట్ అయిన వాళ్ళు మన ఇన్ఫర్మేషన్. బికాస్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరే ఫేస్బుక్ ఎందుకు విజిట్ చేస్తాం? మనం ఇన్ఫర్మేషన్ కోసం విజిట్ చేస్తాం, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసం విజిట్ చేస్తాం, లేకపోతే మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ వాళ్ళ కోసం విజిట్ చేస్తాం, అంతే కదా. సో ఇన్ఫర్మేషన్ ఉంది చూసారా, అది చాలా పవర్ఫుల్ అనమాట. సో మనం హై క్వాలిటీ కంటెంట్, మంచి కంటెంట్ క్రియేట్ చేస్తే పీపుల్ విల్ స్టార్ట్ గివింగ్ అటెన్షన్ టు అవర్ కంటెంట్.
ఓకే, సో ఆఫ్టర్ దట్ క్రియేట్ హై క్వాలిటీ కంటెంట్. తర్వాత ఇంప్రూవ్ ఎంగేజ్మెంట్. సో కంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి అంటే ఆ కంటెంట్లోని ఎదుటివాడు పార్టిసిపేట్ అవ్వగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డూ యూ నో దట్ ఫేస్బుక్ ఈస్ ద మోస్ట్ పాపులర్ సోషల్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ అని నేను పెట్టాను అనుకోండి, దానివల్ల ఒక ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది కానీ ఎంగేజ్మెంట్ లేదు. బట్ వాట్ ఇఫ్ ఐ సే డూ యూ నో దట్ ఫేస్బుక్ ఈస్ ద మోస్ట్ పాపులర్ సోషల్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్, do you have a Facebook profile, or how many times do you log into Facebook every day? సో లాస్ట్ నేను ఒక క్వశ్చన్ వదిలేసాను అనుకోండి, అలాగ స్టేట్మెంట్ పెట్టి చెప్పిన తర్వాత పీపుల్ విల్ హ్యావ్ అ రీజన్ టు పార్టిసిపేట్. సో మనం ఎప్పుడు కంటెంట్ క్రియేట్ చేసిన సోషల్ మీడియాలోని వీ షుడ్ ఆల్వేస్ లీవ్ అ రూమ్ ఫర్ పార్టిసిపేషన్ అండ్ ఎంగేజ్మెంట్ అనమాట. అంటే మనం క్రియేట్ చేసిన కంటెంట్ ఇట్ షుడ్ ఎండ్ ఇన్ సచ్ ఎ వే దట్ దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఫర్ పీపుల్ టు కమ్ అండ్ పార్టిసిపేట్. Okay, so that is one more thing. Then measure and optimize. మనం ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ఓకే, సో మనం ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తున్నప్పుడు మనం చేస్తున్న పని ఎలాగ ఉంది. ఓకే, సో మనం కంటెంట్ పోస్ట్ చేస్తున్నాము, మనం సెటప్ చేసాము, ఆడియన్స్ ఐడెంటిఫై చేసాము, ఓకే, ఎంగేజ్మెంట్ చేస్తున్నాము, బట్ మనం అంతా రైట్ ప్రాసెస్లో చేస్తున్నామా రాంగ్ ప్రాసెస్లో చేస్తున్నామా తెలియాలి అంటే మనము మన చేసిన పని మన వర్క్ని మెజర్ చేయగలగాలి. ఇట్స్ ఓన్లీ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, మన వర్క్ని మనం మెజర్ చేస్తేనే మన వర్క్ ప్రాపర్గా అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. సో వీ నీడ్ టు మెజర్ అండ్ ఆప్టిమైజ్. సో ఫేస్బుక్కి కూడా అనలిటిక్స్ అని ఉంటుంది, అది మీకు అడ్వాన్స్ ప్రోగ్రామ్లో ఉంటుంది. సో ఫేస్బుక్ అనలిటిక్స్ ద్వారా మీరు అర్థం చేసుకోగలుగుతారు మనం చేస్తున్న పని రిజల్ట్ ఎలాగుంది, పీపుల్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, పీపుల్ ఏ టైంలో వచ్చి మన కంటెంట్ చూస్తున్నారు, మేలా ఫీమేలా ఏజ్ ఎవ్రీథింగ్. మనం ఆల్రెడీ అనలిటిక్స్ చూసాం కదా, ఆల్మోస్ట్ అలాగే, కాకపోతే అంత ఎక్స్టెన్సివ్గా ఉండదు, ఆల్మోస్ట్ సిమిలర్ అనలిటిక్స్ మీకు ఫేస్బుక్లో కూడా ఉంటుంది. సో ఇది చూడడం వల్ల మనకు అర్థమవుతుంది మనం ఏం పని చేస్తున్నామో ఆ పని ప్రాపర్గా చేస్తున్నామా లేదా అన్నది. సో దాని తర్వాత అది మళ్ళీ మనం సెటప్లోకి వస్తాం, అంటే ఇక్కడ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని మళ్ళీ మనం వెబ్సైట్ ఇంప్రూవ్మెంట్కి వాడతాం అన్నమాట. So that is how the strategy is. This is a very high level strategy of how to execute Facebook marketing. Okay. So let's start with Facebook marketing. Okay, so how to set up a Facebook business page? First step is create a personal profile. Facebook business page ఎప్పుడు ఒక పర్సనల్ ప్రొఫైల్ కనెక్ట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 బిజినెసెస్ ఉన్నాయి. సో నేను ఒక బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ప్రొఫైల్ యూజ్ చేసి నేను ఒక బిజినెస్ పేజ్ క్రియేట్ చేస్తాను అనమాట. ఓకే, డైరెక్ట్గా నేను బిజినెస్ పేజ్ క్రియేట్ చేయలేను, ఒక ప్రొఫైల్ యూజ్ చేసి బిజినెస్ పేజ్ క్రియేట్ చేస్తాను. మీకు ఒకసారి నేను ప్రొఫైల్ అండ్ బిజినెస్ పేజ్ ఒకసారి నేను చూపిస్తాను సో దట్ యు ఆర్ మోర్ క్లియర్. సో మీరు అందరికీ అయితే ప్రొఫైల్ అయితే తెలుసు. సో నేను బిజినెస్ పేజ్ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను మీకు. సో మీకు కనిపిస్తుందా ఇది హెరిటేజ్ ఫ్రెష్ది పేజ్. సో ఇది బిజినెస్ పేజ్ అనమాట. దిస్ ఈజ్ హౌ అ బిజినెస్ పేజ్ లుక్స్ లైక్. సో మీకు ఇక్కడ చూసారంటే డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఇక్కడ యాడ్ ఫ్రెండ్ అని ఉండదు, లైక్ అని ఉంటుంది, ఫాలో, షేర్, షాప్ నౌ, మెసేజ్. సో మనకు ప్రొఫైల్ వచ్చేసరికి ఇక్కడ పిక్చర్ వస్తుంది, బట్ బిజినెస్ పేజ్ వచ్చేసరికి పిక్చర్ పక్కన ఉంటుంది, చూసారా. సో అది కాకుండా కూడాను మనకి వేరియస్ అదర్ థింగ్స్ కూడా ఉంటాయి బిజినెస్ పేజ్కి. బిజినెస్ పేజ్లోని మనము కంప్లీట్ స్టాట్స్ చూడొచ్చు. సో లెట్ మీ షో యూ అనదర్ వన్. చూడండి, ఇది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో బిజినెస్ పేజ్ వచ్చేసరికి మీకు కాల్ టు యాక్షన్ అంటారు దీన్ని, ఇది ఉంటుంది, లైక్, ఫాలో ఉంటుంది, ఇక్కడ లోగో, ఇక్కడ ఇది ఉంటుంది. తర్వాత మీకు వేరియస్ టైప్స్ ఉంటాయి. మీరు మనం ఎలాంటి మెసేజ్ రాద్దాం అనుకుంటున్నారు దానికి కూడా వేరియస్ టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసారంటే మీకు అడ్వర్టైజ్ యువర్ బిజినెస్, గెట్ ఫోన్ కాల్స్, గెట్ మెసేజెస్, షేర్ అ ఫోటో ఆర్ వీడియో, హెల్ప్ పీపుల్ ఫైండ్ యువర్ బిజినెస్, ఇలాంటి కస్టమైజ్డ్ కాల్ టు యాక్షన్స్ ఉంటాయి అనమాట. తర్వాత ఎంతమంది లైక్ చేశారు మన పేజ్ని, మన పేజ్కి ఎంత రేటింగ్ ఉంది, తర్వాత మనం పోస్ట్ చేసే ప్రతిదాన్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే బూస్ట్ పోస్ట్ అని వస్తుంది, దీని ద్వారా మనం ప్రమోట్ చేసుకోవచ్చు.
కనిపిస్తుందా ఇప్పుడు మీకు? వై ఇట్ ఈస్ నాట్ విజిబుల్? ఓకే, సో ఇది కాల్ టు యాక్షన్ అంటారు దీన్ని. ఇది డిస్ప్లే పిక్చరు, ఇది హెడర్ పిక్చరు, నేను ట్విట్టర్ లాగే. ఇక్కడ లైక్ అని ఉంటుంది, ఫాలో ఉంటుంది. తర్వాత మనం ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం, స్పెసిఫిక్ కాల్ టు యాక్షన్ అనమాట. క్రియేట్ అన్ ఆఫర్, రైట్ అ నోట్. సో స్పెసిఫిక్గా ఉంటాయి మనం ఏం ఎలాంటి టైప్ ఆఫ్ పోస్ట్ అప్డేట్ చేద్దాం దానికి. రేటింగ్స్ ఉంటాయి. సో వాట్ పీపుల్ ఆర్ సేయింగ్ అబౌట్ అవర్ రేటింగ్, ఎంతమంది మన పేజ్ని లైక్ చేశారు, ఈ వీక్ ఎంతమంది లైక్ చేశారు. తర్వాత ఇది అనలిటిక్స్ అనమాట, ఎలాగ మన పేజ్ పర్ఫామ్ అవుతుంది, అనలిటిక్స్ ఇది. తర్వాత ఇంకా చూసారంటే మీరు పోస్ట్ దగ్గరకు వచ్చారు అంటే ఈ పోస్ట్ ఎంతమందికి రీచ్ అయింది చూసారా, ఎంతమందికి పోస్ట్ చూపించబడ్డది. తర్వాత బూస్ట్ అంటే ఇది అడ్వర్టైజింగ్. సో ఇలాంటి ఆప్షన్స్ అన్నీ మీకు పేడ్ అడ్వర్టైజింగ్లో మాత్రమే ఉంటాయి. ఓకే, ఇలాంటి ఆప్షన్స్ అన్నీను. సో పేడ్ అడ్వర్టైజింగ్ లేఅవుట్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మన రెగ్యులర్ ప్రొఫైల్ లేఅవుట్ మీద డిఫరెంట్గా ఉంటుంది అనమాట, అండ్ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. బట్ మీరు పేజ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీకు ఒక పర్సనల్ ప్రొఫైల్ అనేది కావాలి. ఒక పర్సనల్ ప్రొఫైల్ ఉంటే మీ ప్రొఫైల్ యూస్ చేసి మీరు ఒక బిజినెస్ పేజ్ క్రియేట్ చేస్తారనమాట. సో ఇది మీకు వ్యూ బాగానే ఉందా ఇది, ఆర్ డూ ఐ నీడ్ టు జూమ్ ఆర్ డూ సంథింగ్ ఎల్స్? మీకు క్లియర్గానే ఉందా ఇది స్లైడ్? మీకు కనిపిస్తుందా స్లైడ్ క్లియర్గా, కంటెంట్? ఓకే, క్లియర్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం పర్సనల్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాము. ఆ పర్సనల్ ప్రొఫైల్ యూస్ చేసి మన బిజినెస్ పేజెస్ దానికి కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, సెకండ్, ఎన్షూర్ దట్ యువర్ పర్సనల్ ప్రొఫైల్ ఇస్ కంప్లీట్. ఓకే, ఎన్షూర్ దట్ యువర్ పర్సనల్ ప్రొఫైల్ ఇస్ కంప్లీట్. మన పర్సనల్ ప్రొఫైల్ ఫేస్బుక్కి కనెక్ట్ చేసినప్పుడు వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ దట్ మన పర్సనల్ ప్రొఫైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ అయి ఉండాలి, అంటే ప్రాపర్గా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా సరే మన బిజినెస్ పేజెస్కి వచ్చారనుకోండి, యూజువల్లీ వాళ్ళకి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఓకే ఈ బిజినెస్ వెనక ఎవరున్నారు, హూ ఈజ్ రన్నింగ్ దట్ బిజినెస్ అని. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఎండ్ అప్ కమింగ్ టు అవర్ పర్సనల్ ప్రొఫైల్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్కి వచ్చినప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది, ఓకే ఎవరున్నారు అసలు బిజినెస్ వెనక, ఎవరి బిజినెస్ రన్ చేస్తున్నారు, సో లెట్ మీ గో అండ్ సీ దట్ వన్స్ అని చాలా మంది అనుకుంటారు. సో అట్ దట్ పాయింట్ దే మైట్ కమ్ టు యువర్ ప్రొఫైల్ అండ్ దే విల్ సీ యువర్ ప్రొఫైల్. ఒకవేళ మీ ప్రొఫైల్ కరెక్ట్గా లేదనుకోండి, అంటే మీ పర్సనల్ ప్రొఫైల్ అంటే మీరు అన్ని కాంట్రవర్షియల్ స్టఫ్ మాట్లాడుతున్నారు, ప్రాపర్గా రిప్లై ఇవ్వట్లేదు ఎవరికిను, లేకపోతే మీ పేజ్ తాలూకా ఇన్ఫర్మేషన్ బాగాలేదు, మాట్లాడే విధానం బాగాలేదు, సో ఎవరికైనా సరే మీ మీద నెగిటివ్ వాట్ ఈస్ ఒపీనియన్ రావచ్చు, దానివల్ల అది మీ బిజినెస్ కూడా రిఫ్లెక్ట్ అవ్వచ్చు. సో వెన్ యూ క్రియేట్ యువర్ బిజినెస్ ప్రొఫైల్, business page, you should also keep in mind that your profile should also be proper and complete అన్నమాట. ప్రొఫైల్ కూడా బాగుండాలి ఎప్పుడైనా సరే. ఓకే, నెక్స్ట్ వన్. సో గో టు facebook.com/pages టు క్రియేట్. సో నేను మీకు చూపిస్తాను పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి అని. ఆఫ్టర్ ద స్లైడ్ డెక్ మీకు ఒకసారి నేను చూపిస్తాను. సో మీరు ఆ ఆప్షన్ క్రియేట్ చేశాక మీకు ఫస్ట్ ఆప్షన్ ఇలా వస్తుంది. ఓకే, అసలు మీరు ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, లోకల్ ప్లేస్ ఆర్ బిజినెస్, కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్, అసలు వాట్ ఈస్ ద కేటగిరీ అన్నది అనమాట ఇక్కడ వస్తుంది. సో అక్కడ మీరు చూస్ చేసుకోవాలి అసలు ఏ బిజినెస్కి, ఎలాంటి కేటగిరీ ఆఫ్ బిజినెస్కి నేను పేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అని. తర్వాత డు నాట్ సెలెక్ట్ లోకల్ బిజినెస్ ఆర్ ప్లేస్ అన్లెస్ యూ హ్యావ్ అ ఫిజికల్ స్టోర్ ఫ్రంట్ that your customers come to, because Facebook will automatically turn your page into a place as well. సో ఇక్కడ మనకి లోకల్ బిజినెస్ అని ఉంటుంది. సో లోకల్ బిజినెస్ అన్న ప్లేస్ అని ఉంది చూసారా, అది మనం క్లిక్ చేయకూడదు అన్లెస్ యూ హ్యావ్ అ ఫిజికల్ స్టోర్ ఫ్రంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు అనుకోండి, ఫ్రీలాన్సింగ్ అంటే తెలుసు కదా అందరికీను, ఇంట్లో ఉండి ఇంకెవరి కోసమైనా వర్క్ చేయడము. ఓకే, సో ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాం. ఫ్రీలాన్సింగ్ చేస్తూ మనం లోకల్ బిజినెస్ అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అడ్రస్ అడుగుతుంది. మన ఇంటి అడ్రస్ ఇచ్చామనుకోండి, మన ఇల్లు అక్కడ మ్యాప్లోని యాడ్ అయిపోతుంది అనమాట, యాజ్ ఇఫ్ మన లొకేషన్ కింద. సో దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఎవరికైనా సరే మీ హోమ్ అడ్రస్ ఒక కమర్షియల్ లొకేషన్ కింద కనిపిస్తుంది అనమాట అందరికీను. సో ఎవరైనా వచ్చి దే కెన్ రీచ్ టు యువర్ హౌస్ వెరీ ఈజీలీ. సో ఎవరైనా సరే దొంగలు కూడా అవ్వచ్చు, ఎవరైనా రావచ్చు. సో అందరికీ ఎందుకంటే మీకు మ్యాప్లో మీ లొకేషన్, మీ ఇంటి లొకేషన్ మార్క్ అయిపోద్ది కనుక బిజినెస్ లొకేషన్ కింద.
సో అందుకోసమని లోకల్ బిజినెస్ ఆర్ ప్లేస్ని మనం సెలెక్ట్ చేసుకోకూడదు. ఒకవేళ మన దగ్గర నిజంగా ఆఫీస్ లేకపోతే, ఒకవేళ ఇల్లు అయితే నెవర్ వీ షుడ్ సెలెక్ట్ లైక్ దట్. దెన్ చూజ్ అ కేటగిరీ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్ మెనూ అండ్ నేమ్ యువర్ పేజ్. సో తర్వాత మనకి మన బిజినెస్ కేటగిరీ అడుగుతుంది ఫేస్బుక్. ఇక్కడ చాలా కేటగిరీస్ ఉంటాయి, బట్ అన్ని హై లెవెల్ కేటగిరీస్ ఉంటాయి అనమాట, అంటే మెయిన్ కేటగిరీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక చైనీస్ రెస్టారెంట్ అనుకోండి, మీది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనుకోండి, మీకు ఫాస్ట్ ఫుడ్ అని ఉండదు, రెస్టారెంట్ అని ఉంటుంది అంతే. సో మనం రెస్టారెంట్ అని ఎంటర్ చేసుకుంటాం, తర్వాత మనకు కావాల్సింది మనం చేంజ్ చేసుకోవచ్చు లోపలికి వెళ్ళాక. సో మీకు ఓన్లీ హై లెవెల్ కేటగిరీ ఇక్కడ ఉంటుంది, యూ నీడ్ టు చూస్ దట్ హై లెవెల్ కేటగిరీ. తర్వాత నెక్స్ట్ మీకు ప్రొఫైల్ పిక్చర్ అండ్ పిక్చర్ ఉంటుంది. సో ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో ప్లీజ్ అప్లోడ్ అ లోగో. ఓకే, ఇక్కడ ట్విట్టర్లా కాదు, ట్విట్టర్ లేదంటే సిఇఓ పిక్చర్స్ అలా పెట్టొచ్చు. ఇక్కడ మాత్రం ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ యూ పుట్ అ లోగో బికాస్ పీపుల్ ఆర్ కమింగ్ విత్ ఇంటెన్షన్ దట్ దే ఆర్ కనెక్టింగ్ విత్ ద బిజినెస్ ఓన్లీ. ఓకే, సో మీరు ఇక్కడ లోగో అప్లోడ్ చేయండి, కాకపోతే మంచి హై క్వాలిటీ లోగో అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ డెస్క్రిప్షన్ అనమాట. సో ఇక్కడ మనం మన కంపెనీ డెస్క్రిప్షన్ రాస్తాము. సో ఈ డెస్క్రిప్షన్ మనం చాలా జాగ్రత్తగా రాయాలి, అండ్ ఇట్స్ బెటర్ దట్ యూ రైట్ ద డెస్క్రిప్షన్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. అంటే ప్రాపర్గా డెస్క్రిప్టివ్గా మీ బిజినెస్ గురించి రాస్తే బెటర్. రాసేటప్పుడు కూడా మనం కీవర్డ్ రీసెర్చ్ సెషన్ అయింది కదా, దానివల్ల మనం కీవర్డ్స్ తెలుసుకుంటాం కదా, బిజినెస్ వల్ల కీవర్డ్స్, ఆ కీవర్డ్స్ యూజ్ చేయాలి అనమాట వైల్ క్రియేటింగ్ దిస్ పేజ్. సో ఇక్కడ మీకు డెస్క్రిప్షన్ ఉంది చూసారా, ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ డెస్క్రిప్షన్ ఎంటర్ చేసేటప్పుడు మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన కీవర్డ్స్ని ఇంక్లూడ్ చేయండి ఆ డెస్క్రిప్షన్లోని, సో దట్ ఎవరైనా ఆ కీవర్డ్ సర్చ్ చేసినప్పుడు మీ బిజినెస్ పేజ్ని ఫేస్బుక్ చూపిస్తుంది కనుక. దెన్ ఫేస్బుక్ విల్ గివ్ ఆప్షన్ మీ పేజ్ మీరు లైక్ చేసుకోండి అని. ఓకే, బట్ యూ షుడెంట్ లైక్ యువర్ పేజ్, ఇట్ ఈస్ రికమెండెడ్ టు నాట్ లైక్ యువర్ పేజ్. ఎందుకంటే మన పేజ్ ఇంకా రెడీ కాలేదు. మన పేజ్ రెడీ కాకుండా మనం లైక్ చేసామనుకోండి ఏమవుతుంది, ఎనీవన్ దేర్ హూ కెన్ గెస్ ఇక్కడ మనం ఎందుకు మన పేజ్ని లైక్ చేయకూడదు, ఒకవేళ లైక్ చేస్తే దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి, ఎవరైనా గెస్ చేయగలరా? చూసారా, లైక్ యువర్ ఓన్ పేజ్ అంటుంది ఫేస్బుక్, లైక్ కూడా ఉంటుంది, కానీ ఇది ఆప్షనల్ అనమాట, స్కిప్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఈ పాయింట్లో మనం మన పేజ్ని ఎందుకు లైక్ చేయకూడదు, ఎవరైనా చెప్పగలరా? నో దట్స్ నాట్ రైట్. ఇక్కడ ఏమంటున్నామంటే ఫేస్బుక్ మననే లైక్ చేయమంటుంది, బట్ నేను అంటున్నాను మీరు లైక్ చేయొద్దు అని. సో అందుకే, ఎందుకంటే దేర్ ఇస్ అ ప్రాబ్లం దేర్. ఆ ప్రాబ్లం మీరు గెస్ చేయగలరా, ఎందుకు మన పేజ్ మనం లైక్ చేయకూడదు ఈ పాయింట్లోని, ఈ స్టెప్లోని? కెన్ యూ బీ లిటిల్ డెస్క్రిప్టివ్? బిజినెస్ డెవలప్మెంట్ అంటే వాట్ డు యూ మీన్ బై బిజినెస్ డెవలప్మెంట్? ఓకే, నేనే చెప్తాను. నో సార్, వీ డూ నాట్. ఓకే, నో ప్రాబ్లం. సో ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మన పేజ్ మనం ఇంకా బిల్డ్ చేస్తున్నాం, మనం ఇంకా బిల్డ్ చేయలేదు ఇంకాను, ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. ఇప్పుడు యూజువల్లీ ఏమవుతుంది, ఫేస్బుక్లోని మీరు ఏదైనా లైక్ చేశారనుకోండి, ఫేస్బుక్ మీ ఫ్రెండ్స్కి కూడా చూపిస్తుంది మీరు లైక్ చేశారు అని ఏదో. సో మీ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, వచ్చి చూస్తారు అసలు, ఓకే ఏం లైక్ చేసావు నువ్వు అని. బట్ ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఏముంటుంది, ఇంకా హాఫ్ కంప్లీటెడ్ పేజ్ ఉంటుంది, ఇంకా మన పేజ్ కంప్లీట్ చేయలేదు కదా. సో దానివల్ల ఏమవుద్ది అంటే వాళ్ళు మనం వచ్చి మన పేజ్ చూసి మన పేజ్ బాగాలేదు కనుక దే మైట్ గో బ్యాక్. ఇఫ్ దే గో బ్యాక్, దే విల్ గో బ్యాక్ విత్ అ బ్యాడ్ ఇంప్రెషన్ అనమాట. ఈజ్ ఇట్ క్లియర్?
ఈ పాయింట్లో మనం ఇంకా పేజ్ రెడీ అవ్వలేదు కనుక ఇక్కడ మనం లైక్ చేయకపోవడమే బెటర్. ఒకసారి పేజ్ అయిపోయిన తర్వాత మీరు లైక్ చేయొచ్చు. పేజ్ అవ్వకుండా లైక్ చేస్తే ఇన్కంప్లీట్ పేజ్ లైక్ చేసినట్టు ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా వస్తారు, వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఫేస్బుక్ విల్ టెల్ దట్ సో అండ్ సో పర్సన్ హస్ లైక్ సో అండ్ సో పేజ్. సో ఏంటి అని వచ్చి చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళకి కూడా అర్థం కాదనమాట అసలు ఏం లైక్ చేసాము అన్నది. సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. ఓకే, క్లియరా, అర్థమైందా? సో అందుకే ఇక్కడ మనకి స్కిప్ ఆప్షన్ కూడా ఫేస్బుక్ ఇస్తుంది. సో ఇక్కడికి వచ్చి లైక్ చేయమన్నప్పుడు జస్ట్ క్లిక్ ద skip option and skip it. Hope it is clear now. Then next step, then Facebook then takes you to the place where you can invite your email contacts. Okay, but do not do this until your page is updated a bit more. చూసారా, ఇక్కడ మనం లైక్ చేసిన తర్వాత అగైన్ ఇన్వైట్ కాంటాక్ట్స్ అని కూడా అంటుంది, కానీ అది కూడా చేయకూడదు. ఎందుకంటే మన పేజ్ ఇంకా రెడీ కాలేదు. ఇప్పుడు మనం రెడీ అవ్వకుండా ఇన్వైట్ చేసాం అనుకోండి, వాళ్ళు వచ్చి చూస్తారు, చూడగానే వాళ్ళకి ఇన్కంప్లీట్ పేజ్ కనిపిస్తుంది, విచ్ ఇస్ నాట్ గుడ్ అనమాట. అందుకోసం నెక్స్ట్ దెన్ మనకి మన పేజ్ మీద పేజ్ దగ్గరకు పట్టుకెళ్తుంది. పేజ్ దగ్గర పట్టుకెళ్ళినప్పుడు అంత స్కెలిటన్ ఫామ్లో ఉంటుంది అనమాట, అంతే ఏం ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఇంకా మనం కవర్ పిక్చర్ యాడ్ చేయడం, డిస్ప్లే పిక్చర్ యాడ్ చేయడం, ఏమైనా ఇంట్రెస్టింగ్ షేర్ చేయడం, ఏదైనా చేయవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక దాని తర్వాత మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి వీ నీడ్ టు యాడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ బిజినెస్. ఓకే, సో మన బిజినెస్ కేటగిరీ బట్టి ఫేస్బుక్ మనకి చూపిస్తుంది ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మన కేటగిరీ రెస్టారెంట్ అనుకోండి, ఫేస్బుక్ మెనూ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనుకోండి, ఫేస్బుక్ విల్ ఆస్క్ ఫర్ వాట్ ఆల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ యూ ప్రొవైడ్. ఓకే, అలాగా ప్రతి కేటగిరీ బట్టి అది ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట, బిజినెస్ ఇన్ఫర్మేషన్. సో మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే యాజ్ అ డిజిటల్ మార్కెటర్ యూ హ్యావ్ టు ఎన్షూర్ దట్ మనకు ఏదైనా ఒక బిజినెస్ పేజ్, మనం ఏదైనా ఒక బిజినెస్ తాలూకా ఫేస్బుక్ మేనేజ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేవనేది చూసుకోవాలి. ఎందుకంటే బిజినెస్ ఇన్ఫర్మేషన్ కానీ ఇదంతా ప్రాపర్గా లేనప్పుడు ఎవరైనా వచ్చి చూసినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకదు. అలాంటి సర్కమ్స్టాన్సెస్లోని వాళ్ళు ఏం చేస్తారు, దొరకలేదు కనుక వాళ్ళు వెళ్ళిపోతారు. సో మనం ఒక బిజినెస్ మేనేజ్ చేసినప్పుడు దేర్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు ఎన్షూర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ద పేజ్ ఇస్ కంప్లీట్. అంటే హెడర్ పిక్చర్, డిస్ప్లే పిక్చర్, బిజినెస్ ఇన్ఫర్మేషన్, కీవర్డ్స్ యూజ్ చేసి డిస్క్రిప్షన్ రాయడము, ఇదంతా కూడా మనం ప్రాపర్గా చేయాలి. అప్పుడు మన పేజ్ కంప్లీట్ అవుతుంది అనమాట. సో దీని తర్వాత మీకు కొన్ని గైడ్ లైన్స్, ఇది హెడర్ పిక్చర్ గైడ్ లైన్, ఇవన్నీ గైడ్ లైన్స్. సో ఇవన్నీ మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఆర్ నిన్న మీకు చూపించాను చూసారా, క్యాన్వా యూస్ చేసి కూడా మీరు ఇవన్నీ బ్రాండింగ్ చేసుకోవచ్చు. మీరు ఈ డైమెన్షన్స్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇంపార్టెంట్లీ. సో తర్వాత నెక్స్ట్ సమ్ ఫేస్బుక్ మార్కెటింగ్ టిప్స్. వన్ థింగ్ ఇస్ అబౌట్ ఇంట్రెస్టింగ్ డిజైన్, ఇంటెలిజెంట్ డిజైన్. మనం మన ఫేస్బుక్ డిజైన్ చేసుకునేటప్పుడు వీ హ్యావ్ టు ఎన్షూర్ దట్ మన డిజైన్ ఉంది చూసారా, హెడర్ పిక్చర్ కానీ డిస్ప్లే పిక్చర్ కానీ, ఇది చాలా చాలా క్యాచీగా ఉండాలి. ఎందుకంటే ఎవరైనా మన పేజ్కి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు డిజైనే చూస్తారు. సో డిజైన్ బాగుంటే నెక్స్ట్ వెళ్తారు, కానీ డిజైన్ బాగాలేకపోతే దే విల్ క్విట్ దేర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ క్రియేట్ అ ప్రాపర్ డిజైన్ అండ్ దట్స్ వాట్ ఐ కాల్ ఇస్ ఇంటెలిజెంట్ డిజైన్. ఓకే, సో ఇంటెలిజెంట్ డిజైన్ అంటే ఏంటి, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. కానీ ఫేస్బుక్ తనకు లేఅవుట్ రీసెంట్లీ చేంజ్ అయింది, బట్ మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. సో చూద్దాం ఒకసారి డిజైన్ ఏంటో. చూసారా ఈ డిజైన్ ఇక్కడ, మీకు కనిపిస్తుందా ఈ డిజైన్ క్లియర్గానే? సో ఇందులో ఏమైందంటే మీరు చెప్పగలరా ఇందులో యూనిక్నెస్ ఏంటో? ఎనీవన్, ఈ డిజైన్లో యూనిక్నెస్ ఏముంది, ఎవరైనా చెప్పగలరా? ఈ డిజైన్లో యూనిక్నెస్ ఏముంది, ఎవరైనా చెప్పగలరా మీరు చూస్తున్న డిజైన్లోని? ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. సో ఇందులోని వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ గాను బాటిల్ని
డిస్ప్లే పిక్చర్లో పెట్టారనమాట. సో బికాస్ ఆఫ్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఆ లోగో అన్నది డిస్ప్లే పిక్చర్లో ఉంది. సో మనకి మొత్తం డిజైన్ చూసినా సరే డిజైన్ బ్రేక్ అవ్వట్లేదు. యూజువలీ డిస్ప్లే పిక్చర్ సెపరేట్గా, హెడర్ పిక్చర్ సెపరేట్గా అలా లేదు, రెండు కలిసి ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయన్నమాట. సో బాటిల్ బికమ్స్ ద ప్రొఫైల్ ఫోటో, అబ్సల్యూట్లీ రైట్. సో దిస్ ఇస్ ఇంటెలిజెంట్ రైట్. ఎవరైనా ప్రొఫైల్కి రాగానే ఓ చాలా క్యాచీగా ఉంది, సంథింగ్ వెరీ యూనిక్ అనుకుంటారు, ఇజంట్ ఇట్? అలాగా మనం ఏం డిజైన్ క్రియేట్ చేస్తున్నాం ఫేస్బుక్, ఎస్పెషలీ బ్రాండింగ్ వచ్చేసరికి చాలా జాగ్రత్తగా డిజైన్ చేయాలి. బికాస్ ఎవరైనా మన పేజ్కి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు చూసేది డిజైన్ మాత్రమే. వాళ్ళకి ఆ డిజైన్ నచ్చితే ఓకే, దే విల్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ సీ ద అదర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. దెర్ ఆర్ ఫ్యూ మోర్ లైక్ దిస్. సో ఇది చూడండి, ఇది ఒకటి. సో ఇట్స్ ఫర్ పర్సనల్ బ్రాండింగ్. ఇది లివ్ స్ట్రాంగ్. ఈ స్ట్రిప్ ఉంది చూసారా, ఈ స్ట్రిప్ అలా పాస్ ఆన్ అవుతా ఉంటుంది అనమాట. వాళ్ళ ట్విట్టర్, ఫేస్బుక్ అన్నిట్లోని సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ స్ట్రిప్ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్. So what I'm trying to tell is, I'm not asking you to copy this thing. This is an old design layout also. But what I'm trying to tell you is, we need intelligent designs like that. When people come, ఎవరైనా మన ప్రొఫైల్కి వచ్చినప్పుడు వాళ్ళు చూడగానే చాలా అట్రాక్టివ్ అనిపించాలి. ఓ వావ్, దిస్ ఇస్ నైస్ అన్నట్టు అనిపించాలన్నమాట. చూడగానే సంథింగ్ డిఫరెంట్ వీళ్ళు చేస్తున్నారు అని. ఓకే, సెకండ్ ఇస్ సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద బిజినెస్. అంటే మనం పోస్టింగ్స్ చేస్తాం చూసారా ఫేస్బుక్లోని, పోస్టింగ్స్ని బిజినెస్ పేజ్లో పోస్ట్ చేసే అప్డేట్స్ని ప్యూర్లీ బిజినెస్ కింద చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనం చాలా సాడ్గా ఉన్నాం బికాస్ సంథింగ్ హ్యాపెన్ రాంగ్ ఎట్ హోమ్ ఆర్ ఎట్ ఆఫీస్ ఆర్ సంథింగ్. అది మనం బిజినెస్ పేజ్లో చూపించకూడదు. ఎవరైనా కస్టమర్ ఏమైనా అడిగితే కోపంగా రిప్లై ఇవ్వడము, లేకపోతే బికాస్ డే బాగాలేదు కనుక సాడ్ కొటేషన్ పెట్టడము, సాడ్ అప్డేట్ పెట్టడము. ఓకే, లేకపోతే మనకి ఓకే కరెంట్ పొలిటికల్ సిస్టమ్ నచ్చలేదు కనుక దాని గురించి రాయడము. అర్థమవుతుందా? సో సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద బిజినెస్ విషయం వచ్చేసరికి వీ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ బిజినెస్ అండ్ వీఆర్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ కాంట్రవర్షియల్. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎల్స్ వాట్ విల్ హ్యాపెన్ ఇస్, యూ విల్ ఎండ్ అప్ getting into wrong talks and people getting bad impression about your business. తర్వాత ప్రాపర్ పేజ్ కాంటెంట్. ప్రాపర్ పేజ్ కాంటెంట్ అంటే పేజ్లో మనం చూసామా, ఒక 2-3 స్లైడ్స్ బ్యాక్ నేను చూపించాను. కంప్లీట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. డిఫరెంట్ బిజినెసెస్కి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. రెస్టారెంట్కి ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంది. అది పేజ్ కాంటెంట్ అనమాట. సో కంప్లీట్లీ మనం అప్డేట్ చేసేది మన పేజ్లోని మన బిజినెస్ తాలూకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఫేస్బుక్ చాలా క్వశ్చన్స్ అడుగుతుంది, కానీ చాలా పేషెన్స్తో ఆ క్వశ్చన్స్ అన్నీ మనం ప్రాపర్లీ అప్డేట్ చేయాలి. బికాస్ మన కోసం వెతుకుతున్న కస్టమర్కి ఏ ఇన్ఫర్మేషన్ అయినా రిక్వైర్మెంట్ ఉండొచ్చు. సో అతను వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీ జస్ట్ వాంట్ టు నో ఎట్ వాట్ టైమ్ వీఆర్ ఓపెన్ ఆన్ థర్స్డేస్. ఓకే, లేకపోతే వాట్ టైమ్ ఆర్ వి ఓపెన్ అట్ 2 PM ఆఫ్టర్ లంచ్ ఆన్ థర్స్డేస్ ఆర్ నాట్, ఇజంట్ ఇట్? సో మన ఫేస్బుక్ పేజ్కి వచ్చినప్పుడు తనకు ఆ ఇన్ఫర్మేషన్ కనిపించాలి, అది ఇంపార్టెంట్. దెన్ ఆఫర్ ఇన్ఫర్మేషన్. సో మన పేజ్లోని మనము పోస్టింగ్స్ అన్నీ కూడా ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ పోస్టింగ్స్ లాగా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డెంటల్ క్లినిక్ రన్ చేస్తున్నాం అనుకోండి, ఒక డెంటల్ క్లినిక్ సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తున్నాం. సో మన ఫాలోవర్స్కి మన పేజు, సరే డెంటల్ క్లినిక్ రన్ చేస్తున్నాడు కనుక డెంటల్ క్లినిక్ రిలేటెడ్ అప్డేట్స్ పెడుతున్నాడు, అంటే ప్రమోషన్స్ పెడుతున్నాడు, ఆఫర్లు పెడుతున్నాడు, డిస్కౌంట్స్ పెడుతున్నాడు. వాళ్ళు అలా చూడకూడదు మన పేజ్ని. మన పేజ్ని ఎలా చూడాలంటే మన పేజ్ని ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లా చూడాలి. అంటే ఓ డెంటల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషనా, ఈ పేజ్కి వెళ్ళండి. ఎందుకంటే ఆ పేజ్లో ఎప్పటికప్పుడు వాళ్ళు అన్ని మంచి ఇన్ఫర్మేషన్ పెడతారు. అంటే ప్రాపర్గా బ్రష్ ఎలా చేయాలి, ప్రాపర్గా బ్రష్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ బ్రషింగ్ ద టీత్, ఇవన్నీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మన బిజినెస్ పేజ్ని మన కస్టమర్స్ ఒక ఇన్ఫర్మేషన్ సోర్స్ కింద చూడాలి, కానీ ఒక బిజినెస్ ప్రొవైడర్ కింద చూడకూడదు. అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్. ఫేస్బుక్ మార్కెటింగ్ అంటే మన బిజినెస్ని ప్రమోట్ చేయడం కాదు, ఇన్ఫర్మేషన్ని ఆఫర్ చేయడం. ఎందుకంటే మనం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఆఫర్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళకి ఎప్పుడైనా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి మనమే గుర్తొస్తాం. ఎప్పుడైనా సరే మనం ప్రమోషన్స్ చేస్తూ ఉన్నాం అనుకోండి, సేల్స్ చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు మన పేజ్ని కూడా అనదర్ సేల్స్ ఇంకొక బిజినెస్ వాళ్ళకి పేజ్ లాగే వదిలేస్తారు. ఎందుకంటే అందరూ ప్రమోషన్స్ చేస్తున్నారు. సో మనం కూడా ప్రమోషన్స్ చేస్తే ఇంకా అది ఎఫెక్టివ్గా ఉండదు అనమాట. సో ఆఫర్ ఇన్ఫర్మేషన్. సో యూ కీప్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ బిజినెస్ టు దెమ్ కాన్స్టెంట్లీ. Okay, so that they will get to learn the subject or topic. That is more important.
దెన్ డోంట్ లూజ్ యువర్ నీష్. అంటే మన బిజినెస్ ఏముందో ఆ బిజినెస్ గురించే మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడాలి. కానీ యూపీ ఎలక్షన్స్ ఏమయ్యాయి, లేకపోతే ఇక్కడ ఏమైనా అయింది, అక్కడ ఏదో సైక్లోన్ వచ్చింది, ఈ అన్నిటి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, కానీ అదర్ బిజినెసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ రిలేటెడ్ బిజినెస్కి అది ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, వాళ్ళకి అది ఉంటుంది కనుక వాళ్ళు అక్కడ పోస్ట్ చేస్తారు. సో ఎవరికైనా కావాలంటే అక్కడికి వెళ్ళి చూస్తారు. మన పేజ్లో మాత్రం డిజిటల్ మార్కెటింగ్ గురించే రాయాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ అనుకోండి, డిమానిటైజేషన్ వల్ల మన బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్కి సమ్ ఎఫెక్ట్ ఉంది, అప్పుడు మనం రాయొచ్చు డిమానిటైజేషన్ గురించి. కానీ లేకపోతే నేను డిమానిటైజేషన్ సపోర్ట్ చేయను, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటూ మనం కాంట్రవర్షియల్ స్టఫ్ మనం అప్డేట్ చేయకూడదు ఫేస్బుక్లో. ఓకే, సో డోంట్ లూజ్ యువర్ నీష్, టాక్ అబౌట్ యువర్ ఓన్ టాపిక్ ఆర్ యువర్ ఓన్ సెగ్మెంట్. ఓకే, మన ఓన్ సెగ్మెంట్ గురించి మాట్లాడాలి, కానీ ఇర్రెలవెంట్ సబ్జెక్ట్స్ గురించి మనం మన బిజినెస్ పేజ్లో మాట్లాడకూడదు. ఐ హోప్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ క్లియర్. సో before we start creating content for your Facebook business page, you need to identify their needs. Know your customer and identify their needs. నిన్న కూడా చెప్పాను కస్టమర్ డెమోగ్రఫిక్స్, మొన్న కస్టమర్ సైకోగ్రఫిక్స్ అని చెప్పాను. ఎవరికైనా గుర్తుందా వాట్ ఈస్ డెమోగ్రఫిక్స్? Anyone out there? What is customer demographics and what is customer psychographics? ఎవరైనా సరే, anyone knows what is, anyone remembers what is demographics and what is psychographics? మనం మాట్లాడాం 2 days బ్యాక్ సోషల్ మీడియా ఇంట్రడక్షన్, డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రడక్షన్లో మాట్లాడాము. వాట్ ఈస్ డెమోగ్రఫిక్స్? బై ఎనీ ఛాన్స్ వాట్ ఈస్ డెమోగ్రఫిక్స్? డెమోగ్రఫిక్స్ అంటే ఇది ఆల్రెడీ మనం చెప్పాను మీకు. కొంచెం ప్లీజ్ యూ గైస్ హ్యావ్ టు కీప్, ప్లీజ్ రిమెంబర్ ఫ్యూ థింగ్స్, బికాస్ ఇలాంటివన్నీ ఇంటర్వ్యూస్ అడుగుతారు. మనము ఓకే వాట్ డస్ హి సే కాదు, వాట్ హీ డస్. ఎస్, ఓకే లిసన్, ఫస్ట్ థింగ్ ఇస్ ఇవన్నీ మీకు ఇంటర్వ్యూస్లో వస్తాయి. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ క్యాజువల్లీ. మీరు ఇవన్నీ, ఎందుకంటే ఎవరైనా ఇలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. సో వాట్ ఎనీవన్ ఎల్స్, ఐ థింక్ ఇట్స్ వెరీ ఈజీ. డెమోగ్రఫిక్స్ అంటే ఏంటి, ఇందులో ఆల్రెడీ హాఫ్ పార్ట్ కరెక్టే మీరు చెప్పిన దాంట్లోని. వాట్ డస్ హీ సే ఉండదు, వాట్ హీ డస్ ఉంటుంది. ఇంకేముండొచ్చు డెమోగ్రఫిక్స్లో? ఇక్కడ చూడండి మీకు డెమోగ్రఫిక్స్, ఇవన్నీ డెమోగ్రఫిక్స్ అనమాట. ఎస్, సైకోగ్రఫిక్స్ ఇస్ ఎమోషన్స్, కరెక్ట్, వెరీ గుడ్. సో డెమోగ్రఫిక్స్లో ఇలా వస్తుంది, ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ కనుక. సో వాట్ ఈస్ జెండర్, వాట్ ఈస్ ఎడ్యుకేషన్, వాట్ ఈస్ ఆక్యుపేషన్, వాట్ ఆర్ హిస్ ఇంట్రెస్ట్స్, వాట్ ఈస్ హిస్ ఏజ్, వేర్ డస్ హి స్టే, ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయా? ఇది విజిబుల్. ఇవన్నీ కూడా డెమోగ్రఫిక్స్ అండర్ వస్తాయి. అండ్ సైకోగ్రఫిక్స్ అంటే హౌ డస్ హీ మేక్ ఎనీ డెసిషన్ అనమాట. ఎమోషన్స్, బిఫోర్ హీ మేక్స్ ఎనీ డెసిషన్స్, ఈజ్ దర్ సమ్వన్ ఎల్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, ఇవన్నీ సైకోగ్రఫిక్స్ కింద వస్తాయి. ఓకే, ఎవ్రీవన్ హెస్ రిటర్న్ రైట్. ఇవన్నీ డెమోగ్రఫిక్స్ అడుగుతారు చాలా మంది ఇంటర్వ్యూస్లోని. కస్టమర్ డెమోగ్రఫిక్స్ అంటే ఏంటి? సో మీరు చెప్పాలి. ఏజ్, జెండర్, ఎడ్యుకేషన్, ఆక్యుపేషన్, ఇంట్రెస్ట్, లొకేషన్, ఇవన్నీ ఇలాంటివన్నీ డెమోగ్రఫిక్స్లో వస్తాయి. సైకోగ్రఫిక్స్ అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ బేసికలీ. ఓకే, సైకోగ్రఫిక్స్ ఇస్ మోర్ ఆఫ్ దేర్ థాట్ ప్రాసెస్, ఎమోషన్స్, who else is involved in the decision making process అని psychographics లో వస్తాయి. Now this is most important of all, everyone please be very careful. So there is something known as Facebook news feed optimization అని ఉంటుంది. యాక్చువల్లీ ఎందుకు అంటే ఇప్పుడు మనము ఫేస్బుక్ బిజినెస్ పేజెస్ ఎలా వర్క్ అవుతాయంటే, మనం ఏదైనా కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1000 లైక్స్ ఉన్నాయి అనుకోండి, 1000 పీపుల్ లైక్ చేశారు అనుకోండి మన పేజ్ని, బిజినెస్ పేజ్ని. మనం ఏదైనా కంటెంట్ అప్డేట్ చేసినప్పుడు ఫేస్బుక్ మన కంటెంట్ని మన
1000 పీపుల్కి చూపియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ప్రొఫైల్ ఉందనుకోండి, మీకు ఒక 400 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మీరు ఏదైనా పోస్ట్ చేస్తే ఫేస్బుక్ మీ పోస్ట్ని మీ 400 ఫ్రెండ్స్కి చూపియదు. అది ఫేస్బుక్ ఓన్లీ ఎవరెవరికి మీ కంటెంట్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మాత్రమే చూపిస్తుంది. అర్థమవుతుందా మీకు? సో మీ దగ్గర ఉన్న 400 ఫ్రెండ్స్ ఉన్నా, 500 ఫ్రెండ్స్ ఉన్నా, 1000 ఫ్రెండ్స్ ఉన్నా అందరికీ అన్నీ చూపియదు. ఎవరు మీ కంటెంట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, లేకపోతే ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఆ రెలవెంట్ కంటెంట్ మాత్రమే చూపిస్తుంది ఫేస్బుక్. ఓకే, అలాగే ఫేస్బుక్ పేజ్లో కూడాను మనకు ఒక 20,000 30,000 మంది లైక్స్ ఉన్నారనుకోండి, మనం ఏదైనా పోస్ట్ చేస్తే అందరికీ అది చూపియదు, కొంచెం మందికే చూపిస్తుంది. ఎందుకు కొంచెం మందికి చూపిస్తుంది అంటే, ఒకవేళ అందరికీ చూపించింది అనుకోండి, ఇంకా మార్కెటింగ్ ఎవరికి అక్కర్లేదు, అందరికీ అన్ని కనిపిస్తున్నట్టే కదా. అందుకే అది ఏం చేస్తుందంటే కొంతమందికే చూపిస్తుంది. సో దట్ మనం ఏం చేస్తాం, ఓకే నా కంటెంట్ ఎక్కువ మందికి పోలేదు కనుక నేను కొంచెం అడ్వర్టైజ్ చేస్తాను, అప్పుడు నా కంటెంట్కి ఇంకా ఎక్కువ విజిబిలిటీ ఉంటుంది అని ఫేస్బుక్ని పీపుల్ విల్ స్టార్ట్ అడ్వర్టైజింగ్. ఓకే, అలాగే అడ్వర్టైజ్ చేస్తేనే ఫేస్బుక్ కూడా రెవెన్యూ వస్తుంది. అందుకే ఫర్ దట్ రీజన్ ఇట్ సప్రెసెస్. బట్ ఫేస్బుక్ ఇచ్చే రీజన్ ఏంటి అంటే, అందరికీ అంత ఇంట్రెస్ట్ ఉండదు, సో ఎవరెవరికి మీ కంటెంట్ అంటే ఇంట్రెస్టో వాళ్ళకి మాత్రం చూపిస్తాము అంటది అనమాట. సో ఈ అప్డేట్ అంతా 2011లో వచ్చింది. దీన్ని న్యూస్ ఫీడ్ ఆప్టిమైజేషన్ అంటారనమాట. సో ఇన్ 2011 ఫేస్బుక్ ఇంట్రడ్యూస్ ఎడ్జ్ ర్యాంక్, an algorithm that determines what shows up in any given Facebook user's news feed. So EdgeRank algorithm ఏం చేస్తుంది అంటే, algorithm is nothing but script or code. Okay, so EdgeRank algorithm ఏం చేస్తుంది అంటే, it determines what shows up in any given Facebook user's news feed. ఎవరిదైనా న్యూస్ ఫీడ్లోని ఏం ఇన్ఫర్మేషన్ చూపించాలి అన్నది ఒక EdgeRank algorithm మాత్రమే చెప్తుంది అనమాట. సో మన ఫేస్బుక్ పేజ్లో మనం కంటెంట్ అప్లోడ్ చేసామనుకోండి, ఫేస్బుక్ మనం అప్డేట్ చేసినప్పుడు ఫేస్బుక్ ఒక కొన్ని క్రైటీరియా బేస్ పైన ఎవరికి ఏం చూపించాలి అనేది డిటర్మైన్ చేస్తుంది. అది ఈరోజు మనం నేర్చుకుంటాం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఫేస్బుక్ న్యూస్ ఫీడ్ ఆప్టిమైజేషన్ 2011 నుంచి అయింది, అండ్ దాన్ని EdgeRank algorithm అంటారు. ఓకే, సో ఇది కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు, ఫేస్బుక్ న్యూస్ ఫీడ్ ఆప్టిమైజేషన్ లేకపోతే EdgeRank algorithm ఆన్ వాట్ పారామీటర్స్ ఇట్ వర్క్స్ అంటే 3 పారామీటర్స్ ఇవి అన్నమాట. సో దిస్ ఇస్ పారామీటర్ 1, దిస్ ఇస్ పారామీటర్ 2 అండ్ ద అదర్ వన్ ఇస్ పారామీటర్ 3. 1 minute. So this is parameter 1. Okay, this is parameter 2 and this is parameter 3. So on these 3 parameters it depends అన్నమాట. సో ఆ పారామీటర్స్ చూద్దాము. The first one is affinity, the second one is weight, the third one is recency. Okay, I think you can see right clearly. So affinity is nothing but the relationship that your fan has with your page, how much they interact, comment and like, how much they see your content. అంటే మనం పోస్ట్ చేసిన కంటెంట్ చాలా ఎంగేజింగ్ అయి ఉండాలి. చూసారా, మీకు సెటప్లో చెప్పాను, ఏం చెప్పాను, స్ట్రాటజీలోని హై క్వాలిటీ కంటెంట్ అన్నాను, ఎంగేజ్మెంట్ ఉండాలి అన్నాను. సో ఆ ఎంగేజ్మెంట్, హై క్వాలిటీ కంటెంట్ ఉండడం వల్ల మన కంటెంట్ని చూస్తారు, మన కంటెంట్లో ఎంగేజ్మెంట్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు మన కంటెంట్లో. ఓకే, సో దట్స్ ద రీజన్ వై affinity score is important. Affinity ఏంటి అంటే the relationship that your fan has with your page, how much they interact, comment and like, how much they see your content. మన కంటెంట్ని ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది లైక్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, అది affinity స్కోర్ కింద వస్తుంది అనమాట. ఓకే, సో మనం ఏదైనా పోస్ట్ చేసినప్పుడు మన కంటెంట్కి మంచి రెస్పాన్స్ ఉంది అనుకోండి, అప్పుడు దాన్ని తాలూకా affinity స్కోర్ హై ఉంటుంది. సో అందుకే అంత హై క్వాలిటీ కంటెంట్ పోస్ట్ చేయాలన్నమాట. సెకండ్, వెయిటేజ్. ఎవ్రీ పీస్ ఆఫ్ కంటెంట్ హ్యాస్ అ స్పెసిఫిక్ స్కోర్ వెదర్ పీపుల్ లైక్ ఆర్ షేర్. సో మన కంటెంట్, ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నాము, వెయిటేజ్ ఏంటి. సో లెట్స్ సే మనము వీడియో ప్లే చేస్తున్నాం, వీడియో పోస్ట్ చేస్తున్నాం, మనము వీడియోని డైరెక్ట్ ఫేస్బుక్లో అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే వీడియోని మనము యూట్యూబ్లో అప్లోడ్ చేసి దాన్ని ఫేస్బుక్లో చూపించవచ్చు కూడా. కరెక్టేనా? యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ యూట్యూబ్ లింక్ ఫేస్బుక్లో షేర్ చేసామనుకోండి, మనకి యూట్యూబ్ తలకు వీడియో ఫేస్బుక్లోనే కనిపిస్తుంది. అలా కాకుండా మనం ఫేస్బుక్లో డైరెక్ట్గా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, ఇజంట్ ఇట్? సో మనము అలాగా యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేసామనుకోండి, ఏమవుతుంది, యూట్యూబ్ వీడియో ఫేస్బుక్లో కనిపిస్తుంది. సో వచ్చిన విజిటర్స్ యూట్యూబ్ వీడియోని చూస్తారు. బట్ యూట్యూబ్లో వీడియో అయిపోయాక
యూట్యూబ్ ఏం చేస్తుంది దాన్ని అదర్ వీడియోస్ చూపిస్తుంది. లేకపోతే మనల్ని ఎవరైనా వీడియో చూస్తూ యూట్యూబ్ అనే బటన్ క్లిక్ చేశారంటే యూట్యూబ్లోకి వెళ్ళిపోతారు. సో అంటే ఫేస్బుక్ కష్టపడి ఒక విజిటర్ని తీసుకొస్తే ఈజీగా యూట్యూబ్కి వెళ్ళిపోతున్నాడు అనమాట అతను. అర్థమవుతుందా? సో మనము ఆ సేమ్ వీడియోని ఫేస్బుక్లో అప్లోడ్ చేసాం అనుకోండి, ఫేస్బుక్ విల్ బి ఫైన్, బికాస్ ఆ ఫేస్బుక్లో వీడియో అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫేస్బుక్ కావాల్సిన వీడియో చూపించుకుంటుంది. బట్ యూట్యూబ్ వీడియో పెట్టిందంటే యూట్యూబ్ కావాల్సిన వీడియో చూపించుకుంటుంది. సో దానివల్ల ఫేస్బుక్ లాస్ కనుక మనం ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ వీడియో పెడితే వెయిటేజ్ తక్కువ ఉంటుంది, మన ఓన్ ఫేస్బుక్లోనే అప్లోడ్ చేసుకుంటే వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా మీకు? సో అలాగా మనం పోస్ట్ చేసిన కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక మెసేజ్ పెట్టాం, ఓకే వీఆర్ సెల్లింగ్ టీ-షర్ట్స్ ఫర్ 50% ఆఫ్ ఓన్లీ టుడే, టు మేక్ పర్చేస్ ప్లీజ్ విజిట్ www.something.com. సో ఫేస్బుక్ కష్టపడి ఒక విజిటర్ని తెప్పిస్తూ ఉంటే మనం జస్ట్ ఒక పోస్ట్ అప్డేట్ చేసి మనం ఫేస్బుక్ నుంచి తనని బయటికి పట్టుకెళ్ళిపోతున్నాం. సో అలాంటి పోస్ట్కి వెయిటేజ్ తక్కువ ఇస్తుంది ఫేస్బుక్. ఓకేనా? సో టైప్ ఆఫ్ కంటెంట్, ఒకవేళ మనం ఇమేజెస్ పోస్ట్ చేసాం అనుకోండి, ఇమేజెస్కి మంచి వెయిటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇమేజెస్ వల్ల వాళ్ళు జస్ట్ ఆ ఇమేజ్ చూసి ముందుకెళ్ళిపోతారు అంతే, అంతకంటే ఏం చేయడానికి ఏమి ఉండదు అక్కడ. ఓకే, సో ఇమేజెస్కి యూజువల్లీ మంచి వెయిటేజ్ ఉంటుంది. అన్నిటికన్నా బ్యాడ్ వెయిటేజ్ థర్డ్ పార్టీ యూఆర్ఎల్స్కి ఉంటుంది. అంటే మనం ఇంకేదైనా వెబ్సైట్ వాళ్ళకి యూఆర్ఎల్ ప్లేస్ చేస్తే దానివల్ల వెయిటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ద థర్డ్ వన్ ఇస్ రీసెన్సీ. రీసెన్సీ అంటే హౌ రీసెంట్ వాజ్ యర్ పోస్ట్, అంటే వెన్ డిడ్ వి లాస్ట్ పోస్ట్, అంటే మనము పోస్ట్ చేసి ఎంతసేపు అయింది. సో మన ఫేస్బుక్ పోస్ట్ని మనం ఫేస్బుక్లో పోస్టింగ్స్ మనం డైలీ 2 పోస్టింగ్స్ వరకు చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఒక పోస్టే చేస్తున్నాం అనుకోండి, లేకపోతే పోస్టే చేయట్లేదు అనుకోండి, సో పీపుల్ విల్ స్టాప్ సీయింగ్ అవర్ కంటెంట్ అనమాట. ఓకే, సో ఎవ్రీ డే ట్వైస్ వీ హ్యావ్ టు పోస్ట్ ద కంటెంట్ డైలీ పోస్ట్ చేయాలి. సో మనం ఎంత డైలీ చేస్తే మన రీసెన్సీ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది, వెయిటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎఫినిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఈ 3 ఇంక్రీజ్ అవుతే మన కంటెంట్ ఎక్కువ పీపుల్కి కనిపిస్తుంది. సో ఆర్గానికల్లీ అంటే బై డిఫాల్ట్ ద ఐడియల్ రీచ్ ఓకే ఆఫ్ అ ఫేస్బుక్ పోస్ట్ ఈజ్ అరౌండ్ 4%. అంటే మనము ఒక 100 పీపుల్ మన పేజ్ని లైక్ చేశారు అనుకోండి, మనము కంటెంట్ పోస్ట్ చేసాం అనుకోండి, యూజువలీ 100లో 4 to 5 పీపుల్కి మాత్రమే ఫేస్బుక్ చూపిస్తుంది. అర్థమవుతుందా మీకు? సో మనము గ్రాడ్యువల్లీ ఎఫినిటీ, వెయిటేజ్, రీసెన్సీ ఇదన్నీ బాగా యూజ్ చేసి మన ఫేస్బుక్ తాలూకా స్కోరింగ్ని ఇంప్రూవ్ చేయాలి మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్లీ 4% ఉంటుంది, బట్ మనం మంచి కంటెంట్ పోస్ట్ చేస్తున్నాం అనుకోండి, వెయిటేజ్ ఎక్కువ ఉంది అనుకోండి, అండ్ డైలీ పోస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఫేస్బుక్ విల్ ఇంక్రీజ్ అట్ రీచ్. సో బై డిఫాల్ట్ ఇట్ కుడ్ బి 4%, బట్ గ్రాడ్యువల్లీ ఇట్ కుడ్ గో టు 6%, 10%, 15%, 30% అలాగే ఇంప్రూవ్ అవుతా కూడా ఉండొచ్చు. సో దట్స్ వై consistency is very, very important on Facebook. Is this clear? So tips to get your content more seen on Facebook newsfeed. So less is more. Ante post 2 to 5 times per day on your Facebook page and you will find you get better engagement. The main reason that fans will unlike your page or hide your updates in their newsfeed is because you are posting too often. So first thing is less is more. మనము ఎక్కువ సార్లు పోస్ట్ చేయకూడదు, ఎంత తక్కువ పోస్ట్ చేస్తే అంత బెటరు. 2 to 5 ఇస్ ద ఐడియల్. యూజువల్లీ మేము ఏజెన్సీ కనుక మేము చూస్తున్న ట్రెండ్ ప్రకారం 2 posts ఇస్ గుడ్. డైలీ 2 posts or 1 post, అంతకన్నా ఎక్కువ పోస్ట్ చేయొద్దు. 80 characters or less get the best engagement among your viewers. సో కంటెంట్ పోస్ట్ చేసినప్పుడు మన పోస్ట్లోని ఎక్కువ వీ షుడెంట్ పోస్ట్ టూ మెనీ క్యారెక్టర్స్ అనమాట. ఎంత షార్ట్గా స్టేట్మెంట్ ఉంటే అంత బెటర్, బికాస్ పీపుల్ లవ్ టు రీడ్ షార్టర్ కంటెంట్ దెన్ లాంగర్ కంటెంట్. Types of content is important. Photos, videos, question tend to get better newsfeed optimization. There is also links and status updates. So experiment with that and see what works best. You will most likely see that photos will receive the best engagement rate. మన ఫేస్బుక్లో కంటెంట్ పోస్ట్ చేస్తాం చూస్తారా, డిఫరెంట్ కంటెంట్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ రెస్పాన్స్ ఉంటుంది. ఫొటోస్కి యూజువల్లీ అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. ఫొటోస్కి ఉంటుంది, వీడియోస్కి ఉంటుంది, క్వశ్చన్స్కి ఉంటుంది. సో వీటికి ఎక్కువ ఉంటుంది. మనం ఇది కాకుండా మనము థర్డ్ పార్టీ లింక్స్ కానీ ఏమైనా అప్డేట్స్ చేస్తే అంత ఎక్కువ రీచ్ వాటికి ఉండదు. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ద టైమ్ దట్ యూ పోస్ట్ ఈస్ ఇంపార్టెంట్. హై ట్రాఫిక్ విండో ఇస్ అబౌట్ 11 AM. ఆల్సో ట్రై అవుట్ సైడ్ ఆఫ్ ఫేస్బుక్ అవర్స్ బికాస్ పీపుల్ ఆర్ ఆన్ ఫేస్బుక్ ఇన్ ద ఈవినింగ్స్ ఆల్సో. సో మనము ఏ టైంలోని ఎక్కువ మన వాట్ ఇస్
మన లైక్ చేసిన వాళ్ళు లేకపోతే మన కస్టమర్స్ ఏ టైంలో ఉన్నారో చూసుకొని ఆ టైంలో పోస్ట్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. Then Thursdays and Fridays are best. Statistically, Thursdays and Fridays are usually the best days with 18% higher social engagement ranks. And with the Facebook Happiness Index, Fridays show to be the happiest days and social engagement spike on Fridays. Usually, weekends loni social engagement ఎక్కువ ఉంటుంది, వీక్ డేస్ లో తక్కువ ఉంటుంది. థర్స్డేస్ అండ్ ఫ్రైడేస్ యూజువల్లీ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అందరూ వీకెండ్కి రీచ్ అవుతున్నారు కనుక. Post often and manually rather than using automated software solutions, it is better to post manually and often. సో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మనం మాన్యువల్ గా ఫేస్బుక్ లో వెళ్ళి పోస్ట్ చేస్తే చాలా బెటర్ అనమాట. సో సమ్ అదర్ బెస్ట్ ప్రాక్టీసెస్: పోస్ట్ ఎవ్రీ డే, డైలీ పోస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫోకస్ ఆన్ ఎంగేజ్మెంట్, పోస్ట్ చేసినప్పుడు ఎట్ ద ఎండ్ ఆల్వేస్ టెల్ దెమ్ వాట్ దే హ్యావ్ టు డూ నెక్స్ట్. ఓకే, కాల్ టు యాక్షన్ పెట్టాలి. సో ఎంగేజ్మెంట్లో ఏంటంటే మనము ఏమైనా వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా అడిగాను చెప్పాను చూసారా, ఫేస్బుక్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సోషల్ నెట్వర్క్. సో హౌ మెనీ టైమ్స్ అ డే డూ యూ ఓపెన్ ఫేస్బుక్? సో అదొక క్వశ్చన్ అయిపోయింది అనమాట. దానివల్ల వాళ్ళు రిప్లై చేస్తారు, ఎంగేజ్మెంట్ అవుతుంది. సో కాల్ టు యాక్షన్ అంటే స్పెసిఫిక్లీ టెల్లింగ్ దెమ్ వాట్ దే హ్యావ్ టు డూ. ఇట్స్ కుడ్ బి లైక్ గివ్ అస్ అ కాల్, డౌన్లోడ్ దిస్ పీడిఎఫ్, విజిట్ అవర్ వెబ్సైట్. ఇవన్నీ కాల్ టు యాక్షన్స్ అంటారు అనమాట. అంటే మనం ఎట్ ద ఎండ్ కాల్ టు యాక్షన్ అంటే ఆస్కింగ్ దెమ్ కాల్ టు యాక్షన్, అంటే వాళ్ళు దీని తర్వాత ఏం చేయాలి అన్నది మనం చెప్పాలి. దాన్ని సిటిఏ అంటారు, లేకపోతే కాల్ టు యాక్షన్ అంటారు. డోంట్ ఓవర్ ఆర్ అండర్ సెల్. ఓవర్ సెల్ అంటే ఎక్కువ ప్రమోషన్స్ చేయడము, అండర్ సెల్ అంటే అసలు ప్రమోషన్స్ చేయకపోవడం. అసలు ప్రమోషన్స్ చేయకపోవడం కూడా తప్పే. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అసలు ఇది ఒక బిజినెస్ పేజ్ కింద అనిపించదు, కమ్యూనిటీ పేజ్ లేకపోతే నాన్ ప్రాఫిట్ పేజ్ అనుకుంటారు వాళ్ళు. మేక్ ఇట్ ఫన్. సో at the end it's all about fun. So whatever post you post, always have a fun factor. You could be any business, but to have a fun factor is very important, because people also who come to the page, they love a fun factor only. So one little tip from Facebook marketing: try and post at least 4 times per day and schedule those posts accordingly. You will soon find when your consumers are more active on Facebook and what types of posts and promotions they are more interested in. సో ఇక్కడ మీరు 4 పోస్ట్ అంటే మన ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే డైలీ 4 పోస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు, ఏదైనా ఒక బ్రాండ్కి మనం ఫేస్బుక్ మార్కెటింగ్ చేసినప్పుడు ఇనిషియల్లీ 4 పోస్ట్ చేయండి. మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్, నైట్ అలాగా. సో తర్వాత ఒక 20-30 డేస్ చూడండి మార్నింగ్ ఈ 4 టైమ్స్ నుండి ఏ టైంకి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. సో నెక్స్ట్ మనం ఆ టైంకి వాట్ ఈస్ అవైలబుల్ ఉంటే సరిపోతుంది. సో లెట్స్ గో టు ఫేస్బుక్. నేను మీకు ఇప్పుడు ఫేస్బుక్ ప్రాక్టికల్లీ చూపిస్తాను. ఓకే, ఇది ఫేస్బుక్ పేజ్ అనమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా హెడర్ పిక్చర్, డిస్ప్లే పిక్చర్. మార్చాలంటే డైరెక్ట్ ఇది క్లిక్ చేయొచ్చు. చూసారా, చూస్ ఫ్రమ్ ఫోటోస్, అప్లోడ్ ఫోటో. సో మనం ఈ హెడర్ పిక్చర్ మారాలన్నా, డిస్ప్లే పిక్చర్ మారాలి అన్నా వెంటనే అయిపోద్ది అనమాట. సో మీకు గుర్తుంది కదా, ఫేస్బుక్ రీచ్ ఈజ్ వెరీ లో, 4% రీచ్ ఉంది అనమాట ఫేస్బుక్. సో మనం ఏదైనా పోస్ట్ చేస్తే ఎక్కువ మందికి కనిపించదు. ఎక్కువ మందికి కనిపించాలంటే మనం బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి, అప్పుడు అది ఎక్కువ మందికి కనిపిస్తుంది పోస్ట్. కానీ దీన్ని హెడర్ పిక్చర్ అంటారు. యూజువలీ మనం పోస్ట్ చేసే అప్డేట్కి 4% అనుకోండి రీచ్, అయినా సరే హెడర్కి మంచి రీచ్ ఉంటుంది, దానికంటే ఎక్కువ ఉంటుంది రీచ్. ఓకే, సో ఆల్వేస్ చేంజ్ ద హెడర్ వన్స్ ఇన్ ఎవ్రీ maybe 15 days, 30 days or 45 days. Once in every 15, 30 or 45 days, please change the header, because header has better reach. ఓకే, తర్వాత ఇంకోటి అంటే హెడర్ మనం పోస్ట్ చేసినప్పుడు హెడర్తో పాటు మనం హెడర్కి ఒక మంచి డెస్క్రిప్షన్ కూడా రాయాలి. సో ఎక్కువ డెస్క్రిప్షన్ రాస్తే రెస్పాన్స్ బాగుంటుంది, బికాస్ హెడర్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది కనుక, హెడర్ తలకు రీచ్ బాగుంటుంది కనుక, ఎక్కువ ఉంటుంది కనుక మనం ప్రాపర్ మార్కెటింగ్ మెసేజ్ పెడితే ఈ మార్కెటింగ్ మెసేజ్ని కూడా ఎక్కువ మంది చూస్తారు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో వన్ బెస్ట్ ప్రాక్టీస్. మీరు ఒక ఫేస్బుక్ తాలూకా అడ్మిన్ అనుకోండి, అంటే మీరు ఆ ఫేస్బుక్ మేనేజ్ చేస్తున్నారు అనుకోండి, మీకు బేసికలీ ఈ నావిగేషన్ ఉంటుంది. ఓకే, ఈ నావిగేషన్ కనిపిస్తుంది చూసారా, ఈ నావిగేషన్ ఉంటుంది. లేకపోతే మీకు ఈ నావిగేషన్ ఉండదు, ఓన్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది.
ఒకవేళ మీరు వ్యూవర్ అయితే, మీరు ఒకవేళ ఓనర్ అయితే మీకు ఇలా పైన దాని అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. సో పేజ్ తాలూకు సెట్టింగ్స్ చేసుకోవచ్చు. సో క్లిక్ చేశారంటే సో ఇక్కడికి వచ్చారంటే జనరల్ ఉంది, ఇక్కడ మెసేజింగ్, ఎడిట్ పేజ్, పోస్ట్ అట్రిబ్యూట్స్, ఇవన్నీ డిఫరెంట్ సెట్టింగ్ ఆప్షన్స్ అనమాట. సో ఇక్కడ మీరు ఎడిట్ పేజ్, దిస్ ఇస్ ఇంపార్టెంట్. మీరు ఎడిట్ పేజ్ క్లిక్ చేస్తే కనుక మీరు పేజ్ తాలూకా సెట్టింగ్స్ అన్నీ, సో అబౌట్, వీడియోస్, ఇవన్నీ ఉన్నాయి చూసారా, చూడండి. ఇక్కడ మనము హోమ్లోని ఇక్కడ మనం యూఆర్ఎల్ జనరేట్ చేయొచ్చు అనమాట. మీకు చూపిస్తాను ఒకసారి. అబౌట్, ఓకే, దిస్ ఇస్ ద అబౌట్ ఇన్ఫర్మేషన్. ఈ బిజినెస్ తాలూకు ఇన్ఫర్మేషన్ మీకు ఇది ఇందాక ఇదే చెప్పాను అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీరు అప్డేట్ చేయండి. చూసారా ఎంత పెద్దది ఉందో ఇన్ఫర్మేషన్. సో కీప్ యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ యాజ్ పాసిబుల్. దానివల్ల మీకు ఏమీ హామ్ లేదు. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది ఆ బిజినెస్ గురించి. ఓకే, మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ మ్యాప్ ఉంటుంది. సో మీరు ఇంకోటి గుర్తు ఏం పెట్టుకోవాలంటే ఫేస్బుక్ బింగ్ మ్యాప్స్ వాడుతుంది. మనకి గూగుల్ మ్యాప్ ఉంది చూసారా, యాపిల్ మ్యాప్స్ ఉంటుంది, గూగుల్ మ్యాప్స్ ఉంటుంది, అలాగా బింగ్ ఉంటుంది. బింగ్ తాలూకు మ్యాప్స్ ఉంటాయి అనమాట. సో ఈ మ్యాప్స్ ఇండియాలోని ప్రాపర్గా లేవు. సో మీరు ఏమైనా ఏమైనా అడ్రస్ టైప్ చేశారు అనుకోండి వెళ్ళడానికి, చూడండి ఎడిట్ పేజ్ కొడతాను నేను, చూసారా ఇదంతా ఇక్కడ మీకు అన్ని చేంజ్ అవుతాయి అన్నమాట. సో పేజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, యూఆర్ఎల్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. ఇక్కడ మనం అడ్రస్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ యూజువల్లీ బిజినెస్ అడ్రస్ ఎంటర్ చేస్తే మీరు గూగుల్లో ఎంటర్ చేశారనుకోండి మీ గూగుల్ ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్కి పట్టుకెళ్ళిపోతుంది. బట్ బింగ్లో ఎంటర్ చేశాను అనుకోండి మీకు అది పట్టుకెళ్ళదు. ఎందుకంటే బింగ్ మ్యాప్స్ అంత పాపులర్ కాదు, అంత ప్రాపర్లీ ట్యూన్ అవ్వలేదు. సో దానివల్ల ఏం చేస్తుందంటే ఈ లొకేషన్ మనకి ఇంకెక్కడో కనిపిస్తుంది. ఓకే, ఎక్కడెక్కడో ఈ లొకేషన్ కనిపిస్తుంది. సో మనం మాన్యువల్లీ చూడండి ఇక్కడ చూసారా కనిపిస్తుందా. సో మాన్యువల్లీ మనము మార్చుకోవాలి లొకేషన్, సో దట్ వాళ్ళకి ఎగ్జాక్ట్ లొకేషన్ కనిపిస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే ఆ లొకేషన్ తీసుకెళ్ళి ఎక్కడో పెడుతుంది ఫేస్బుక్, బికాస్ ఆఫ్ మ్యాప్ ఇష్యూస్ అనమాట. సో మీరు ప్రాపర్గా అడ్రస్ ఎంటర్ చేయండి, సిటీ ఎంటర్ చేయండి, తర్వాత జిప్ కోడ్, పిన్ కోడ్ ఎంటర్ చేయండి, తర్వాత మ్యాప్ని అలైన్ చేసుకోండి ఎగ్జాక్ట్లీ ఎక్కడ రావాలి అన్నది. ఓకే, సో చూసారు తర్వాత అవర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, లొకేషన్ ఉంది, అవర్స్ ఉంది. సో మీరు ఇన్ఫర్మేషన్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకొక పేజ్ చూపిస్తాను మీకు. ఇది రెస్టారెంట్ అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే కనుక అబౌట్లోని చూసారా అంత ఇన్ఫర్మేషన్. ఇది రెస్టారెంట్ కనుక దీనికి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్, పార్కింగ్ ఉందా, ఎలాంటి క్విజిన్స్, మీరు ఫుడ్ ఎలాంటిది సర్వ్ చేస్తారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అనమాట. చూసారా ఇక్కడైతే బస్ కూడా పబ్లిక్ ట్రాన్సిట్ అంటే బస్సెస్ ఏమొస్తాయి మీ ప్లేస్కి, అబౌట్ ఇన్ఫర్మేషన్. సో ఎడిట్ కొట్టారంటే మీరు ఇదంతా చూడొచ్చు ఎంత అబౌట్ ఇన్ఫర్మేషన్ ఉందో. ఓకే, ఇక్కడ కూడా ఈ పేజ్ ఓనర్ అడ్మిన్ నేను కనుక నాకు ఇది కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అబౌట్కి వెళ్ళిన తర్వాత మీరు ఎడిట్ పేజ్ ఇన్ఫర్మేషన్ అన్నది కొట్టారు అంటే మీరు పేజ్ని మొత్తం ఎడిట్ చేసుకోగలరు, లొకేషన్ ఎక్కడ ఉందన్నది ఎడిట్ చేసుకోగలరు. సో లెట్స్ గో టు హోమ్ అగైన్. మీరు హోమ్ పేజ్కి వచ్చారంటే ఇక్కడ మీకు లైక్, ఫాలో, షేర్ అని ఉంటుంది. సో మీరు మీ పేజ్ ఎవరైనా లైక్ చేస్తే ఇక్కడ మీరు ఏదైనా పేజ్ని లైక్ చేద్దాం అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా బ్లూ కింద కన్వర్ట్ అవుతుంది. అలాగే అన్లైక్ చేస్తే మీరు అన్లైక్ అయిపోతారు. మీకు చూసారు ఫాలో కూడా యాక్టివేట్ అవుతుంది, లైక్ కొట్టగానే ఇక్కడ ఫాలో కూడా వచ్చేస్తుంది. అంటే నేను అప్డేట్స్ని చూడొచ్చు అన్నది దానివల్ల తెలుస్తుంది. ఓకే, ఇక్కడ బుక్ నౌ అని ఉంటుంది. బుక్ నౌ వల్ల ఇది కాల్ టు యాక్షన్ అనమాట. ఎవరైనా ఈ పేజ్కి వచ్చినప్పుడు మనం వాళ్ళు ఏం చేయాలి అనుకుంటే అది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది ఎడిటబుల్. సో ఇక్కడ చూసారా ఎడిట్ బటన్ అని ఉంది, క్లిక్ చేసామంటే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము అది మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, బ్యాక్ ఇక్కడ ఉంది. సో చూసారా బుక్ సర్వీస్, స్టార్ట్ ఆర్డర్ అని ఉంది. లేకపోతే గెట్ ఇన్ టచ్ లో కాల్ నౌ, కాంటాక్టర్స్, సెండ్ మెసేజ్, ఇవన్నీ గెట్ ఇన్ టచ్ తాలూకా కాల్ టు యాక్షన్స్ అనమాట. లెర్న్ మోర్ లోని వాచ్ వీడియో, లెర్న్ మోర్, మేక్ అ పర్చేజ్ ఆర్ డొనేషన్, షాప్ నౌ, గెట్ ఆఫర్. అర్థమవుతుందా మీకు? సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక గేమింగ్ పోర్టల్ అనుకోండి,
మనం జనరల్లీ పీపుల్కి గేమ్స్ని ఎంకరేజ్ చేస్తాం, గేమ్ తాలూకు యాప్ డౌన్లోడ్ చేసుకోమని. అప్పుడు మనం డౌన్లోడ్ యాప్ అన్న కాల్ టు యాక్షన్ పెట్టుకోవాలి ఇక్కడ. సో ఇక్కడికి వచ్చి ఎవరైనా క్లిక్ చేస్తే వాళ్ళకి ఆ యాక్షన్ ఏముంది అంటే, మన ఒక వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చిన, యాప్ డౌన్లోడ్ ఇచ్చిన అక్కడికి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి వాళ్ళని రీడైరెక్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇక్కడ మీకు మెసేజెస్ ఉన్నాయి, ఎవరైనా మనకు మెసేజ్ చేస్తే ఇక్కడ వస్తుంది. తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ ఉన్నాయి, మన యాక్టివిటీస్ ఏమైనా ఉంటే ఇక్కడ కనిపిస్తాయి. ఇన్సైట్స్ అంటే అనలిటిక్స్ అనమాట, అది మీకు అడ్వాన్స్లో ఉంటుంది. పబ్లిషింగ్ టూల్స్ అంటే అడ్వర్టైజింగ్ అనమాట. ఓకే, అండ్ ఫైనలీ సెట్టింగ్స్, ఇవన్నీ మీకు పైన ఉంటాయి. తర్వాత ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ మీరు పోస్టింగ్స్ చేసుకోవచ్చు, పోస్ట్ ఏదైనా సరే అప్డేట్, పిక్చర్ యాడ్ చేసుకోవచ్చు, తర్వాత వాట్ ఎవర్ యువర్ ఫీలింగ్, యువర్ చెక్ ఇన్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ మీరు పోస్ట్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ రేటింగ్ ఉంటుంది, మన రెస్టారెంట్ కానీ బిజినెస్ గురించి కానీ ఏమంటున్నారు ఎవరైనా సరే అన్నది ఉంటుంది. తర్వాత రెస్పాన్స్ రేట్ ఎలా ఉంది, ఈ బిజినెస్కి ఎవరైనా పోస్ట్ చేస్తే ఎలాగా రెస్పాండ్ అవుతున్నారు అన్నది ఉంటుంది. ఎంతమంది టోటల్ లైక్స్ చూసారా, 18,000 లైక్స్ ఉన్నాయి. సో ఈ వీక్లో 38 మంది కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు. సో ఇదంతా ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత లొకేషన్ ఉంటుంది, ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏ టైంలో ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా ఇక్కడ, సో ఈరోజు ఫ్రైడే కనుక ఫ్రైడేలో ఇలా ఉంటుంది అనమాట ఈ వెబ్సైట్, ఈ రెస్టారెంట్కి వచ్చేవాళ్ళు. సో ఈవినింగ్ 6 o'clock లోయెస్ట్ ఉంటుంది, 5 o'clock మీడియం ఉంటుంది. చూసారా 3 o'clock వచ్చేసరికి మ్యాక్సిమం అనమాట క్రౌడ్. సో 3 o'clock 2 o'clock ఎక్కువ క్రౌడ్, తర్వాత ఈవినింగ్ 9 o'clock 10 o'clock ఎక్కువ క్రౌడ్. మీకు అదే తెలుస్తుంది అనమాట. అవర్స్ ఓపెనింగ్ ఏ టైంకి ఓపెన్ అయి ఉంటుంది తెలుస్తుంది. తర్వాత విజిటర్స్ పోస్ట్, బయట వాళ్ళు మన బిజినెస్ గురించి ఏమనుకుంటున్నారు అది కూడా మీకు తెలుస్తుంది దీనివల్ల. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చారంటే కనుక పోస్ట్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రతి పోస్ట్ తాలూకుది. సో ఫేస్బుక్లో కూడా ట్విట్టర్ లాగా మనం పిన్ చేసుకోవచ్చు. మీకు నిన్న గుర్తుందా, పిన్ పోస్ట్ టు టాప్. సో అది క్లిక్ చేస్తే ఆ పోస్ట్ ఒక్కటే పైన ఉంటుంది అనమాట. దీని తర్వాత మనం ఏమైనా పోస్ట్ చేసినా సరే ఆ పోస్ట్ ఈ పోస్ట్ కింద ఉంటుంది, కానీ ఈ పోస్ట్ దాటి పైకి ఉండదు. సో మనకి ఏమైనా చాలా ఇంపార్టెంట్ పోస్ట్ ఉంటే దాన్ని మనం పిన్ చేసుకోవచ్చు. పిన్ టు టాప్లోని మనము ఆ పోస్ట్ని మనం పిన్ చేసుకుంటాం అనమాట. మీకు నిన్న అర్థమైంది ఆ పిన్ పోస్ట్, నిన్న కూడా మీకు చెప్పాను. డిడ్ యూ గైస్ గెట్ ఇట్? పిన్ పోస్ట్. ఓకే గుడ్. సో పిన్ చేయడం వల్ల ఆ పోస్ట్ అలాగా పైన ఫ్రీజ్ అయిపోతుంది. ఈ అన్ని ఫీచర్స్ మీకు తెలిసి ఉండాలి, ఇవన్నీ బేసిక్స్. అర్థమవుతుందా? మీరు ఇంటర్వ్యూస్ వెళ్ళినా దేనికి వెళ్ళినా ఇలాంటివన్నీ చాలా ఈజీగా అడుగుతారు, ఎందుకంటే ఇవన్నీ కామన్ అన్నమాట. సో పిన్ చేసుకునే ఫీచర్ ఇక్కడ ఉంటుంది. పిన్ ఎక్కడ ఉంటుందో తెలుసు కదా, ఇలా క్లిక్ చేశారంటే పిన్ టు టాప్ ఆఫ్ పేజ్, సింపుల్ యాజ్ దట్. తర్వాత మీకు లైక్, కమెంట్, షేర్ ఉంటుంది. నిన్న మనం రీట్వీట్ ఉంది చూసారా, అదే ఇక్కడ షేర్ అనమాట. ఎవరైనా దీన్ని షేర్ చేశారు అనుకోండి, వాళ్ళ టైం లైన్లోకి యాడ్ అయిపోతుంది ఇది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది అనుకోండి, దీన్ని నేను షేర్ చేస్తున్నా. ఓకే, నేను ఒక పోస్ట్ అక్కడ షేర్ చేస్తున్నాను. ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు నో హౌ మెనీ ఆఫ్ మై కాంటాక్ట్స్ ట్రైడ్ ఫుడ్ ఎట్ ఉలవచారు అని. సో నేను అది పోస్ట్ చేస్తున్నాను, షేర్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు నా ప్రొఫైల్లోకి వెళ్తే okay, I think I shared it as Ulocharu only. 1 minute.
Oh God. ఓకే, దీంట్లో ఒక చిన్న మిస్టేక్ అయింది అలా. సో మీరు ఎప్పుడైనా మీ పేజ్లో పోస్ట్ చేయాలి అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు చేంజ్. ఇక్కడ చిన్న ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు పేజ్ ఇస్ యాజ్ ఉలవచారు. సో ఇప్పుడు నేను పోస్ట్ చేసిన మెసేజ్ మళ్ళీ ఉలవచారులోనే యాడ్ అయిపోయింది. బట్ వాట్ ఐ షుడ్ డూ ఇస్ ఐ షుడ్ ఇన్స్టెడ్ సెలెక్ట్ మీ, అంటే పోస్టింగ్ యాజ్ లైకింగ్ అండ్ కమెంటింగ్ యాజ్ శంకర్ అని చెప్పి ఇప్పుడు నేను షేర్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను పోస్ట్ చేస్తాను. నౌ ఐఎమ్ పోస్టింగ్ ఇట్. సో ఇప్పుడు నేను నా టైమ్ లైన్లోకి వెళ్తాను. చూసారా, ఇది యాడ్ అయిపోయింది నా టైమ్ లైన్లో. ఓకే, సో జస్ట్ ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ మోర్ లైక్ రీట్వీట్ ఓన్లీ. షేర్ అన్నది రీట్వీట్ లాగే పనిచేస్తుంది అది. సో ఎవరైనా సరే షేర్ చేస్తే అది వాళ్ళ పేజ్లో యాడ్ అయిపోతుంది. ఓకే, ఈ ఫీచర్ ఓన్లీ అడ్మిన్స్కే కనిపిస్తుంది. నేను పేజ్ అడ్మిన్ కనుక నాది ఉంది. ఒకవేళ బయట పర్సన్ ఎవరైనా షేర్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్లీ వాళ్ళ పేజ్కి యాడ్ అయిపోతుంది. సో వాళ్ళు మళ్ళీ ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు సెట్టింగ్స్ ఏమీను. తర్వాత కమెంట్ చేయడానికి లైక్ ఇస్ ఫర్ లైక్లో ఇప్పుడు అగైన్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ వచ్చేసాయి. మనకు నచ్చినట్టు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో అగైన్ మీకు పోస్ట్స్ ఉంటాయి ఇక్కడ ఫేస్బుక్. సో వాట్ యూ నీడ్ టు డూ ఇస్, ఫేస్బుక్ క్రియేట్ చేసుకునేటప్పుడు, కొత్త పేజ్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీ ప్రొఫైల్లోని ఇక్కడ చిన్న డ్రాప్ డౌన్ ఇక్కడ యారో ఉంటుంది, మీకు కనిపిస్తుంది కదా యారో. ఈ యారోలోని ఇక్కడ క్రియేట్ పేజ్ అని ఉంది, ఇక్కడ చూసారా మీరు. ఓకే, ఈ యారో క్రియేట్ పేజ్. దిస్ ఇస్ హౌ యూ స్టార్ట్ క్రియేటింగ్ పేజెస్. ఓకే, ఈ క్రియేట్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంకా ఆ స్టెప్స్ ఉన్నాయి చూసారా, పీపీటీలో ఉన్న స్టెప్స్ మీరు ఫాలో అవుతారు. ఫాలో అవుతూ మీరు ఫస్ట్ చేయవలసింది హెడర్ పిక్చర్, డిస్ప్లే పిక్చర్. ఓకే, హెడర్ పిక్చర్ క్రియేట్ చేసినప్పుడు, డిస్ప్లే పిక్చర్ క్రియేట్ చేసినప్పుడు మీరు యూ నీడ్ టు యూస్ క్యాన్వా. మీకు ఒకవేళ ఫోటోషాప్ వచ్చి ఉంటే ఇంకా మంచిది, లేకపోయి ఉన్నా మీరు క్యాన్వా వాడచ్చు. ఇది ఫేస్బుక్ తాలూకా యూజర్ నేమ్ @ఉలవచారు అన్నది ఫేస్బుక్ యూజర్ నేమ్. చూసారా ఇలా ఉంది. మనం ఇక్కడ ఏమి ఇస్తే అది ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. సో దీన్ని కూడా మనం ఒక నిమిషం మీకు చూపిస్తాను. సరే, ఇక్కడ ఉంది యూజర్ నేమ్. సో ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు యూజర్ నేమ్. మన పేజ్ ఎలా డిస్ప్లే అవుతుంది ఇక్కడ కనిపిస్తుంది చూసారా మీకు, ఇది ఇక్కడ అనమాట రిఫ్లెక్షన్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా, ఈ ఇంప్రెసమ్ అనేది ఇండియన్ కంపెనీస్ కాదు, యూరోపియన్ కంపెనీస్కి. సో ప్లీజ్ లీవ్ ఇట్. ఇది తప్ప మిగిలినవన్నీ ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఏ టైంలో ఓపెన్ అయి ఉంటుంది, ఏ టైంలో క్లోజ్ అయి ఉంటుంది, ఇదంతా కూడా ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. సో మెసేజెస్కి వెళ్ళారంటే మీకు మెసేజెస్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో మెసేజెస్కి జస్ట్ అ మినిట్ మీకు ఒక ఆప్షన్ చూపిస్తాను, ఇది కూడా ఇంపార్టెంట్. మెసేజెస్ అంటూ మీరు వెళ్ళారు అంటే మీకు ఇక్కడ మెసేజ్ సెట్టింగ్స్ ఉంటాయి. సో మెసేజ్ సెట్టింగ్స్లోని మనం ఆటోమేట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇంకో చూపిస్తాను అండి. సో ఇక్కడ మెసేజెస్ కంటూ మనం వెళ్తే
మనకి మెసేజెస్లోని సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనము ఒక మంచి ఫీచర్ ఫేస్బుక్ ఏమిచ్చిందంటే సెండ్ ఇన్స్టెంట్ రిప్లైస్ టు ఎనీ వన్ హూ మెసేజెస్ యువర్ పేజ్. అంటే మన పేజ్కి ఎవరైనా సరే రిప్లై చేస్తే, మెసేజ్ పెడితే మనం ఒక ఆటోమేటిక్ మెసేజ్ని వాళ్ళకి రిప్లై ఇవ్వచ్చు. ఓకే, ఆటోమేటిక్ మెసేజ్ని మనం రిప్లై ఇవ్వచ్చు అన్నమాట దీన్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన పేజ్కి మెసేజ్ పెట్టారనుకోండి, మీకు అది చూపిస్తాను ఇప్పుడు ఒక మెసేజ్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఈ మెసేజెస్ ఉన్నాయి. సో చూసారా, ఇక్కడ ఎవరో హాయ్ అని పెట్టారు, పెట్టగానే ఆటోమేటిక్గా ఈ మెసేజ్ వెళ్ళిపోయింది ఆటోమేటిక్గాను. సో ఒకవేళ మేము అవైలబుల్ లేకపోయినా సరే, ఎవరైనా అవైలబుల్ లేకపోయినా సరే, ఇక్కడ ఆటోమేటికలీ ఒక మెసేజ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఇలా సో అండ్ సో అని. ఇక్కడ సో అండ్ సో పర్సన్ లేరు, సో మీకు కావాలంటే మా వెబ్సైట్కి రండి, లేకపోతే సో అండ్ సో పర్సన్కి ఈ టైంలో కాల్ చేయండి అలాగా. సో దిస్ ఇస్ అ వెరీ నైస్ ఫీచర్ బికాస్ బిజినెసెస్ 24 hours అలా ఉండరు, యాక్టివ్గా ఉండరు. సో ఎవరైనా సరే ఆ టైంలో కానీ ఆ రెస్టారెంట్కి ఎవరైనా సరే ఆ పేజ్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గాను వాళ్ళకి రిప్లై చేయొచ్చు అనమాట. సో ఆ ఆటోమేటిక్ రిప్లై మెసేజ్ అంటే ఆటోమేటిక్గా మనం పెట్టేస్తాం అందులోని. ఫీడ్ చేసేయడం వల్ల ఫేస్బుక్ ఎవరైనా రిప్లై మెసేజ్ పెట్టగానే ఆ మెసేజ్ బై డిఫాల్ట్ మెసేజ్ని పంపించేస్తుంది వాళ్ళకి. సో వాళ్ళ మెసేజ్ చదివి క్విక్లీ ఓకే సో అండ్ సో పర్సన్ లేరు ఇప్పుడు ఎవరు, సో కానీ నాకు ఈ ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు అని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయడమో లేకపోతే వెబ్సైట్ లింక్ క్లిక్ చేయడమో ఏదో చేస్తారనమాట. ఓకే, సో దట్ ఈస్ ఇన్ ద మెసేజ్, దట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ మెసేజ్ ఆటోమేషన్. ఓకే, ఇక్కడ మీకు అడ్మిన్ అయినప్పుడు మీకు కనిపిస్తుంది, పేజ్ ఉంటుంది, మెసేజెస్ ఉంటాయి, నోటిఫికేషన్స్ అంటే మొత్తం మన పేజ్లో ఉన్న యాక్టివిటీస్ అని నోటిఫికేషన్స్ అండర్ వస్తాయి. సో ఇన్సైట్స్ ఇస్ నథింగ్ బట్ అనలిటిక్స్. ఇన్సైట్స్ అండ్ పబ్లిషింగ్ టూల్స్ మీకు అడ్వాన్స్లో ఉంటుంది. రేపు కూడా మీకు ఫేస్బుక్కే ఉంటుంది, కాకపోతే ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ బేసిక్స్ ఉంటాయి రేపు మీకు. ఓకే, బట్ అడ్వాన్స్ అన్నది మీకు అడ్వాన్స్లో మీరు ఎలాగ ఎగ్జిక్యూట్ చేస్తారనేది మీకు అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది, అడ్వాన్స్లో. సో సెట్టింగ్స్లో మీకు పేజ్ సెట్టింగ్స్ ఉంటాయి. పేజ్ సెట్టింగ్లో మీకు తెలియవలసింది ఏంటంటే ఒకటి మెసేజింగ్ ఆటోమేషన్, ఇప్పుడు మీకు చూపించాను కదా అదన్నమాట. అది కాకుండాను పేజ్ రోల్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీరు ఒక కంపెనీకి పనిచేస్తున్నారు, సో మీకు మీ బాస్ అన్నారు ఓకే ఇంకొక పర్సన్కి కూడా ఈ పేజ్ తాలూకు యాక్సెస్ ఇవ్వండి, అడ్మిన్ యాక్సెస్ ఇవ్వండి అన్నప్పుడు మనము ఇంకొక పేజ్కి కూడా మనం యాక్సెస్ ఇవ్వచ్చు. ఎలాగిస్తామంటే ఫస్ట్ వాళ్ళని మన పేజ్ లైక్ చేయమని చెప్పాలి ఫస్ట్ థింగ్. సెకండ్, వాళ్ళు మన ఫ్రెండ్స్ లిస్ట్లో ఉంటే ఇంకా బెటర్. ఓకే, వాళ్ళు మన ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నారు అనుకోండి, ఇక్కడ మనం వాళ్ళ నేమ్ టైప్ చేసామంటే చూడండి ఆటోమేటిక్లీ కింద వస్తుంది, వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ లిస్ట్ అనమాట. సో వాళ్ళకి మన పేజ్ లైక్ చేయమని చెప్పాలి, సెకండ్ వాళ్ళని మన ఫ్రెండ్స్లో యాడ్ చేసుకోవాలి. ఈ రెండు చేసుకుంటే చాలా ఈజీ. ఒకవేళ చేసుకోలేదు అనుకోండి, డైరెక్ట్లీ ఇక్కడ మనం వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వచ్చు. ఈమెయిల్ అడ్రస్ ఇస్తే వాళ్ళకి మన ఫేస్బుక్ ఒక ఇన్విటేషన్ ఈమెయిల్లో పంపిస్తుంది, వాళ్ళు అక్కడ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. బట్ ఈజియెస్ట్ వేస్ ఇస్ ఆస్క్ దెమ్ టు లైక్ అవర్ ఫ్యాన్ పేజ్ అండ్ యాడ్ దెమ్ టు యువర్ కాంటాక్ట్ లిస్ట్. దెన్ యూ టైప్ దేర్ నేమ్ అండ్ ఆటోమేటికలీ it will show the list of people who are in your friends list and who are a part of this. So వాళ్ళకి మనం యాక్సెస్ ఇవ్వచ్చు. యాక్సెస్లో కూడా మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ యాక్సెస్ ఉంది, అడ్మిన్, ఎడిటర్, మోడరేటర్, అడ్వర్టైజర్ అని. సో డిపెండింగ్ ఆన్ వాట్ ఎవర్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఓన్లీ యాడ్స్ కోసం అనుకోండి అడ్వర్టైజర్ ఇస్తారు, రిపోర్ట్స్ అనుకోండి అనలిస్ట్ ఇస్తారు, సో పేజ్ మేనేజ్మెంట్ అనుకోండి ఎడిటర్ ఇస్తారు. లేదు వాళ్ళకి ఇంకా అంటే అడ్మిన్ అంటే టాప్ అనమాట. అడ్మిన్ ఇంకో కొంతమందికి యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో యూజువలీ అడ్మిన్ ఇవ్వకూడదు, ఎడిటర్ నుంచి ఏదైనా సరే ఇవ్వచ్చు. ఎడిటర్ ఇస్ ఆల్వేస్ సేఫర్ అనమాట. ఓకే, దీని ద్వారా మనకి
పేజ్ని ఇంకొకరికి కంట్రోల్ ఇవ్వచ్చు ఫర్ వాళ్ళ నేమ్ యాడ్ చేసి వాళ్ళకి రోల్ ఇచ్చి యాడ్ అని చెప్పిన తర్వాత ఇట్ విల్ ఆస్క్ ఫర్ అగైన్ రీఎంటర్ ద పాస్వర్డ్. మనం ఒకసారి పాస్వర్డ్ రీఎంటర్ చేయగానే వాళ్ళకి కూడా యాక్సెస్ వస్తుంది. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్, పీపుల్ అండ్ అదర్ పేజెస్. సో దీని ద్వారా మనకి మన పేజ్ని ఎవరెవరు యాక్సెస్ చేశారు రీసెంట్లీ అనేది తెలిసిపోద్ది. ఇక్కడ చూసారా పైన నా పేరే ఉంది, ఎందుకంటే 16 minutes బ్యాక్ నేను ఈ పేజ్ యాక్సెస్ చేశాను కనుక. సో దీనివల్ల మన పేజ్ని ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారు, ఎవ్రీడే ఎంతమంది వస్తున్నారు మన పేజ్కి, ఎంతమంది విజిట్ చేస్తున్నారు అనేది దీనివల్ల తెలుస్తుంది. ఓకే, దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఐ థింక్ విత్ దిస్ యూ పీపుల్ నవ్ నో హౌ టు క్రియేట్ అ పేజ్. యూ విల్ క్రియేట్ అ పేజ్ ఫ్రమ్ దిస్. ఓకే, మనకి ఇక్కడ మన ప్రొఫైల్కి వెళ్ళిన తర్వాత రైట్ యారో క్లిక్ చేశారంటే క్రియేట్ పేజ్ అని ఉంటుంది, అక్కడ క్రియేట్ చేసుకుంటాము. తర్వాత హెడర్ పిక్చరు, డిస్ప్లే పిక్చర్ పెట్టుకుంటాము. సో దిస్ ఇస్ డిస్ప్లే పిక్చర్, దిస్ ఇస్ హెడర్ పిక్చర్. తర్వాత హెడర్ పిక్చర్కి మనం అప్లోడ్ చేశాక ప్లీజ్ రైట్ ద డెస్క్రిప్షన్ ఆల్సో ఆల్వేస్. హెడర్ పిక్చర్ వన్స్ ఇన్ ఎవ్రీ 1 month లేకపోతే 45 days మనం చేంజ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ రికమెండెడ్, విచ్ ఇస్ వెరీ గుడ్. తర్వాత లైక్ చేశాక ఇక్కడ లైక్ బటన్స్ ఇలా చేంజ్ అవుతాయి. తర్వాత ఇక్కడ కాల్ టు యాక్షన్ని కస్టమైజ్ చేసుకోవాలి, దీన్ని కాల్ టు యాక్షన్ అంటారు, యూ షుడ్ నో. ఓకే, ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు. సో దిస్ ఇస్ వాట్ కాల్ టు యాక్షన్ ఇస్. దీన్ని ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ బటన్ క్లిక్ చేశారంటే కాల్ టు యాక్షన్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు, బ్యాక్ బటన్ క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్. ఓకే, చూడండి డౌన్లోడ్ యాప్ ఇక్కడ ఉంది, యూజ్ యాప్, ప్లే గేమ్. ఇంకో యూజ్ యాప్లో వస్తుంది, డౌన్లోడ్ యాప్ ఇందులో ఉంటుంది. అలా మనం వాట్ ఎవర్ వీ వాంట్ టు అచీవ్ అది మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత దీని ద్వారా మనం పోస్టింగ్స్ చేయొచ్చు. ఓకే, తర్వాత మనం పోస్ట్ చేశాక వెంటనే పబ్లిష్ చేయొచ్చు, లేకపోతే డ్రాప్ డౌన్ క్లిక్ చేశారు అనుకోండి, సేవ్ యాజ్ డ్రాఫ్ట్, బ్యాక్ డేట్, షెడ్యూల్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పోస్ట్ క్రియేట్ చేస్తున్నాను, బట్ ఈ పోస్ట్ నేను అర్ధరాత్రి 2 గంటలకి లైవ్ అనుకుంటున్నాను అనుకోండి, నేను షెడ్యూల్ చేసేస్తాను. షెడ్యూల్ చేసినప్పుడు నేను టైము డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్లీ ఆ టైంకి ఫేస్బుక్ ఆ పోస్ట్ని పబ్లిష్ చేస్తుంది. సో మనం ఉండవలసిన అవసరం లేదనమాట. సో అలాగా మల్టిపుల్ షెడ్యూల్ ఉంది. బ్యాక్ డేట్ అంటే ఆల్రెడీ ఇట్స్ అ ప్రీవియస్ ఈవెంట్, 1 week బ్యాక్ తాలూకా పోస్ట్ ఇప్పుడు పోస్ట్ చేసాము, సో నేను బ్యాక్ డేట్లో పోస్ట్ చేసుకోవచ్చు. సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అంటే ఓకే నేను వర్క్ చేస్తున్నాను ఒక పోస్ట్ పైన, బట్ ఆ పోస్ట్ కంప్లీట్ అవ్వలేదు, సో సేవ్ యాజ్ డ్రాఫ్ట్ కింద సేవ్ చేసుకుంటాను. అర్థమవుతుందా మీకు? తర్వాత పబ్లిష్ బూస్ట్ పోస్ట్ అనేది అడ్వర్టైజింగ్, రేపు మీకు అది తెలుస్తుంది. సో విత్ దట్ దిస్ ఇస్ ద బేసిక్స్ ఆఫ్ సెట్టింగ్ అప్ అ ఫేస్బుక్ బిజినెస్ పేజ్. ఓకే, సో ఎవ్రీ వన్ మీరు ఏ బ్రాండ్కైనా సరే, అంటే మీకు ప్రాక్టీస్ కోసము దేనికైనా సరే మీరు ఫేస్బుక్ పేజ్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఆ పేజ్ని మీరు పబ్లిష్ చేయొద్దు, పబ్లిష్ చేస్తే లైవ్ అవుతుంది, పబ్లిష్ చేయకపోతే మీరు ఆ పేజ్ని టెస్ట్ పేజ్ కింద ఉంచొచ్చు. ఓకే, సో వాట్ ఐ వాంట్ ఎవ్రీ వన్ ఇస్, మీకు ఇది ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేస్తారన్నది మాత్రం మీకు ఒక ఐడియా ఉండాలి. సో ఎవ్రీ వన్ ప్లీజ్ సెలెక్ట్ బ్రాండ్, ఎనీ బ్రాండ్, ఎల్జీ, శాంసంగ్, లేకపోతే జస్ట్ డయల్, లేకపోతే ఎనీ లోకల్ బ్రాండ్, ప్రతి ఒక్కరు ఒక బ్రాండ్ అనుకొని దానికి మీరు ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయండి. ఓకే, ప్రాక్టీస్ కోసము మీరు క్రియేట్ చేస్తే మీకు స్టెప్ బై స్టెప్ అంతా అర్థమవుతుంది. మీకు ఎలాగ ఈ పీడిఎఫ్ ఉంటుంది గైడెన్స్ కోసము, బట్ ప్రాక్టీస్ కోసము ఏదైనా ఒక పేజ్, లేకపోతే మీ కాలేజ్కైనా అవ్వచ్చు, ఎవరికైనా సరే, కాలేజ్కి అవ్వచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్కి ఏమైనా స్టార్ట్అప్ ఉండొచ్చు, లేకపోతే ఎవరికైనా తెలిసిన బిజినెస్ ఉండొచ్చు, లేకపోతే సంథింగ్ దట్స్ ఆల్రెడీ దేర్ విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్ యువర్ విచ్ బ్రాండ్ దట్ యు ఆల్రెడీ నో, ఈబే, అమెజాన్, ఫ్లిప్కార్ట్, దేనికైనా సరే ఒక పేజ్ క్రియేట్ చేయండి, ఫుల్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు అన్పబ్లిష్ చేసేయచ్చు, దానివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫేస్బుక్ బేసిక్ పేజ్ సెటప్ ఎవ్రీథింగ్. సో టుమారో దే విల్ బి అనదర్ సెషన్, రేపు ఇంకొక సెషన్ ఉంటుంది, అందులో ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ తాలూకు బేసిక్స్ ఉంటాయి. సో అడ్వాన్స్లోని మీకు అగైన్ ఇందులో అడ్వాన్స్ ఫీచర్స్ ఏమున్నాయి అన్ని చెప్తాము. ఇది బేసిక్ కనుక మీరు ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, బిజినెస్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి చెప్పట్లేదు, ఎందుకంటే అందరి దగ్గర ప్రొఫైల్స్ ఉంటాయి కనుక. అసలు బిజినెస్ పేజ్కి ప్రొఫైల్కి డిఫరెన్స్ ఏంటి అన్నది తెలుస్తుంది ఇక్కడ. సో బిజినెస్ పేజెస్ ఫర్ బిజినెస్ పేజెస్కి లైక్స్ ఉంటాయి, మీరు ఇక్కడ చూస్తే ఇదే ప్రైమ్ డిఫరెన్స్ అనమాట. ప్రొఫైల్కి ఫ్రెండ్స్ ఉంటారు, బిజినెస్ పేజెస్కి లైక్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రైమ్ డిఫరెన్స్. అండ్ ఇక్కడ నుంచి మనం డిస్కస్ చేసుకున్నవన్నీ డిఫరెన్సెస్. ఓకే, సో సీ యూ టుమారో ఇన్ ఫేస్బుక్ పేజ్ అడ్వర్టైజింగ్. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు గివ్ ఇట్ అ ట్రై. సో ప్రాబ్లీ రేపు సెషన్ ఉండదు, టుమారో మెంటర్షిప్ ఉంటుంది. Just a minute.
టుమారో దెల్ బి నథింగ్, మీకు సెషన్ ఉండదు, బట్ సండే మాత్రం మెంటర్షిప్ ఉంటుంది. సో సండే మెంటర్షిప్ కల్లా మీరు అన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, ప్లీజ్ కీప్ ఎవ్రీథింగ్ రెడీ సో దట్ during the mentorship you will be able to, you can show all this to him, get some kind of feedback. Like I've told you yesterday, social media, SEO, paid advertising, maximum career opportunities ఈ మూడిట్లోనే ఉంటాయి. సో ఇది సోషల్ మీడియాలో కూడా ఫేస్బుక్కి అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, తర్వాత ట్విట్టర్కి ఇస్తారు, తర్వాత లింక్డ్ఇన్కి ఇస్తారు. సో ఇవన్నీ సెషన్స్ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. Okay, everything else is fine, but these 3 sessions are very, very important for everyone, right? Okay, with this we are ending this session. If there are any doubts, please let us know tomorrow. I hope the Twitter doubts, see every day 10 minutes is doubt session. So any doubts, I think Twitter ki inga doubts levu anukuntunnanu. Meer doubts unte meer mentorship time lo kuda adagocchu, ledu ante maaku adagocchu session start avaka mundu. And even now if you have any doubts, you can let me know. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ, ప్లీజ్. ఓకే, ప్రోగ్రామ్ ఫర్ సండే విల్ బి ఇన్ఫార్మ్డ్ మీకు. యాక్చువల్లీ జస్ట్ అ మినిట్. Program for Sunday, it will be informed to you. We have already communicated, but we need a little bit of reconfirmation. It will be informed to you. Coordinators ద్వారా మీకు ఇన్ఫార్మ్ చేయడం అవుతుంది, right? Okay, then with this we are ending this session, and we'll see you on during mentorship. Our mentor will be there, and on Monday again on the next session we'll see you. Till then, any questions, please let us know. And one more thing, అక్కడ ప్రతి ఒక్కరి దగ్గర ఫేస్బుక్ ఉందా, ఫేస్బుక్ అకౌంట్ అందరి దగ్గర ఉందా లేదా, ఒకసారి కొంచెం నాకు కోఆర్డినేటర్ కొంచెం చెప్తారా? ఎవ్రీవన్ 100% అందరి దగ్గర ఉందా ఫేస్బుక్ ప్రొఫైల్? ఓకే, పర్ఫెక్ట్. సో నేను మీకు గ్రూప్ లింక్ ఇస్తాను. ఐ వాంట్ ఎవ్రీవన్ టు గో టు దట్ గ్రూప్ లింక్. సో ఇప్పటి వరకు ఎవరు జాయిన్ అవ్వలేదు, మేబీ వాళ్ళకైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఇప్పుడు నేను టైప్ చేస్తాను, ప్లీజ్ ఎవ్రీవన్ రాసుకొని వెళ్ళి ఆ గ్రూప్ని యాక్సెస్ చేయండి. ఓకే, మీరు ఏం చేస్తారంటే మీ ఫేస్బుక్కి వెళ్ళండి, ఇక్కడ జస్ట్ APSSDC అని సర్చ్ చేయండి. ఓకే, సర్చ్ చేసిన తర్వాత మీకు టాప్లో ఉంటుంది, లేకపోతే గ్రూప్స్లో ఉంటుంది. మీరు టాప్లో ఆల్రెడీ మనది ఉంది, చూసారా కనిపిస్తుంది, ఇది క్లిక్ చేయండి. యూ విల్ కమ్ ఇన్ టు ద గ్రూప్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ చూసారా వెబ్ బేసిక్స్ కూడా ఉంది. సో URL ఇదనమాట, groups.apssdc. నేను మన చాట్లో పెడుతున్నాను, జస్ట్ సో యూ నో. లేదంటే సరే మీరు మీ ఫేస్బుక్కి వెళ్ళి జస్ట్ మీరు APSSDC అని క్లిక్ చేయండి. ఓకే, APSSDC స్పేస్ DM ఆర్ జస్ట్ APSSDC అని సర్చ్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది ఇలాగ గ్రూప్స్లోని. చూసారా, APSSDC స్పేస్ DM, మీరు ఇది సర్చ్ చేస్తే చాలు. DM ఇస్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్, APSSDC ఇస్ అ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో క్లిక్ చేయండి, గ్రూప్లో వస్తారు. ఇక్కడ మీరు గ్రూప్లోని జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్స్లో మేము మిమ్మల్ని అప్రూవ్ చేస్తాము బ్యాక్ ఎండ్ నుంచి. ఓకే, అప్రూవ్ చేస్తే మీరు ఇక్కడ ఉంటారు. సో ఇక్కడ మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అన్నీ కూడా ఇక్కడ మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఇట్ విల్ బి వెరీ గుడ్ ప్లాట్ఫామ్. మీరు ఈ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఫ్యూచర్లో కూడా మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ గ్రూప్ ద్వారా మన అందరూ కాంటాక్ట్లో ఉండొచ్చు. మీకు కావాల్సిన డౌట్స్ అన్ని మేము క్లారిఫై చేస్తాం, కావాల్సిన సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం. దిస్ ఇస్ అ అడిషనల్ what is a step that we are taking to support you people. So everyone, I want to see this number growing. Everyone, whoever is here, everyone should join this group today, and this way we'll keep in touch. Okay, so thank you for your time today then.
and good to have a session with you all. I hope to see everyone joining the group, and also I want to see everyone practicing Twitter and Facebook, so that on Sunday there'll be a mentorship where someone will come practically personally and he will take you walk you through the practice of it. ఓకే, సండే సెషన్ ఏంటి అన్నది మీకు అప్డేట్ వస్తుంది, అండ్ మేము కూడా ఈ గ్రూప్లో కూడా అప్డేట్ చేస్తాము మీకు, సో దట్ యూ విల్ బి కమ్యూనికేటెడ్ అబౌట్ వాట్ టైమ్ వాట్ విల్ బి దేర్. రైట్, సో వీఆర్ ఎండింగ్ ద సెషన్ టుడే. Hope it is very clear and no one has any further doubts. Have a great evening. Bye.